ఏం చాలా డల్గా ఉన్నారు అందరూ? బాగున్నారా? సరే, మీ పక్క వారికి సెకండ్ ఇచ్చి ప్రైజ్ లాడ్ చెప్పండి. రైట్, సంతోషంగా చెప్పండి. ఓకే, రైట్. కొద్ది నిమిషాలు వాక్యం విందామా? జాగ్రత్తగా వాక్యం విందాం. లైవ్లో ఉన్నవారు కూడా దయచేసి మాతో కలిసి దేవుని మాటలు వినండి. సో అనేకులకు ఈ యొక్క లైవ్ని మీరు షేర్ చేయండి, తద్వారా అనేకులు చూడగలుగుతూ ఉంటారు. ఈరోజు ప్రభు సన్నిధిలో ఏం చెప్పాలని ప్రార్థన చేసినప్పుడు ప్రభు బయలుపరిచినటువంటి కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. దానికంటే ముందుగా గడిచిన దినాలలో ప్రభు ఇచ్చిన దర్శనం, పెంతెకోస్తు పండగలు, ఇలా ఈ డేట్లలో మీరు పెట్టాలి అని దేవుడు చెప్పినప్పుడు దాన్ని అనౌన్స్ చేసిన రీతిగా దేవుడు చాలా అద్భుతంగా, యేసయ్యకి మహిమకరంగా, మనందరికీ ఆశీర్వాదకరంగా దేవుడు పెంతెకోస్తు పండగలని జరిగించాడు. ఆమేన్. జరిగించాడన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. పెంతెకోస్తు పండగలు మహిమకరంగా జరిగినాయా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనందరికి ఆశీర్వాదకరంగా జరిగినాయి. సో ఈ యొక్క పండుగలలో దేవుడు ఎంతగానో బలంగా కదిలాడు. ఆయన కదలటం, మనందరిని కూడా కదిలించటం కూడా జరిగింది. చాలా వాక్యాలు మనల్ని గుచ్చాయి. దేవుడు సన్నిధి మనల్ని చాలా ఉత్సాహపరిచింది. దేవుడి కొరకు ఏదో ఒకటి చేయాలి అన్నటువంటి ఒక తీర్మానాన్ని కూడా మనలో చేయించింది. అటువంటి పెంతెకోస్తు పండగలకి సహకరించిన పరిచర్య పరంగా కావచ్చు, అలాగే దానికి కావలసిన వస్తువులు, దానికి కావలసిన ధనం విషయంలో కావచ్చు, పరిచర్య చేసిన అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మీ అందరికీ, అందరూ సమిష్టి కృషి. పెంతెకోస్తు పండగలు ప్రార్థన చేసేవాళ్ళు చేశారు, పరిచర్య చేసేవాళ్ళు పరిచర్య చేశారు. అది వీలు పడిన వాళ్ళు వాళ్ళకు తోచినంత వాళ్ళు ఆర్థిక సహాయాన్ని చేశారు. అందరం కలిసికట్టుగా మనము పెంతెకోస్తు పండగలను జరుపుకోగలిగాం. 3 రోజులు జరగటం అంటే అంత ఈజీ కాదు. అలాంటిది నిజంగా దేవుడు అద్భుతం చేశాడు. చాలామంది ముందుకు వచ్చారు, కానీ సంఘంలో ఇంకా చాలామంది పెంతెకోస్తు పండగలకి 50% పైననే మరి ఏదో వచ్చాం పోయామన్నట్టుగా ఉండటానికి ఇష్టపడ్డారు. కానీ నేను నమ్ముతున్నాను, పెంతెకోస్తు పండగలు ఒక గొప్ప ఒక చరిత్రాత్మకం. మన మినిస్ట్రీలో ఎన్నో మీటింగ్స్ మనం పెట్టాం, కానీ ఈ మీటింగ్స్ యొక్క ప్రత్యేకత ఈ మొదటి పెంతెకోస్తు పండగల్లో మన సంఘానికి తెలిసింది. రాబోతున్న పెంతెకోస్తు పండగలు అనేకమైన క్రైస్తవ సమాజానికి మనము ఈ పెంతెకోస్తు పండగలో ఉన్న శక్తిని చూపించాలి. దేని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలా ఉండాలి అంటే మనము సంసిద్ధులం అవ్వాలి. మనము మన దిశను మార్చుకొని ముందుకెళ్ళాలి. ఈరోజు ఈ పెంతెకోస్తు పండుగల తరువాత ఏం చెప్పాలి ప్రభువా, ఏ సందేశం ఇస్తే బాగుంటుంది అని ప్రభుని నేను అడుగుతూ కొన్ని సందేశాలు నేను సిద్ధపడుతూ ఉంటే ప్రభు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. పెంతెకోస్తు పండగలకు ముందు మన జీవితం, పెంతెకోస్తు పండుగల తర్వాత మన జీవితం, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎలా ఉంటుందో అలాగే మనము క్రీస్తుని నమ్మకముందు, క్రీస్తుని నమ్మిన తరువాత అనేటువంటి భాగాలు ఎలా ఉంటాయో, అలాగే కలవరితెగ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి బిడ్డ పెంతెకోస్తు పండగలకు ముందు ఎలా ఉన్నా, పెంతెకోస్తు పండుగల తరువాత చాలా డిఫరెంట్గా, స్పిరిచువల్గా దేవుడు నిన్ను
లేకపోతే నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికలోకి మనం వెళ్ళేటువంటి వ్యక్తులముగా తప్పనిసరిగా మారాల్సిన అవసరత ఉన్నది. దేని స్తోత్రం. పెంతెకోస్తు పండుగ తరువాత, ఇదే మన సబ్జెక్ట్. ఇవాళ మన సబ్జెక్ట్ ఏంటంటే పెంతెకోస్తు పండుగ తరువాత. ఆల్రెడీ పెంతెకోస్తు పండుగను గురించినటువంటి సందేశాలు పాస్టర్ వచ్చినటువంటి దైవ సేవకులు ఎంతో చక్కగా మనకి వివరించారు, చెప్పారు. అవసరమైనప్పుడు నేను కూడా కొన్ని విషయాలు పంచుకున్నాను. ఆ పండుగల గురించి నేర్చుకున్నాం, ఆ పండుగలో జరిగిన కార్యాల గురించి తెలుసుకున్నాం, ఆ పండుగలో దేవుడు చేసిన కార్యాల గురించి నేర్చుకున్నాం. ఆ పండుగలో దేవుడు దిగువచ్చిన తీరును మనం గమనించాం. ఆ దిగువచ్చి వారిని ఏం చేశాడో మనం గమనించాం, వారిని ఏ విధంగా సిద్ధపరిచినాడో మనం గమనించాం. అయిపోయింది. చూస్తుండగానే ఒక వారంకి వచ్చేసాం మనం పెంతెకోస్తు పండుగ అయిపోయిన తర్వాత. ఆ తరువాత ఏం జరిగిందో కొన్ని భాగాలు, కొన్ని విషయాలు ఈ మొదటి ఆరాధనలో కొన్ని మాటలు చెప్తాను. రెండో ఆరాధనలో కూడా పార్ట్ 2గా కొన్ని విషయాలు మీ ముందు పెట్టి ఈనాటి ఈ సందేశాన్ని ముగిస్తాను. పెంతెకోస్తు పండుగలు తరువాత ఎలా ఉండాలి, ఆది సంఘం ఎలా ఉంది, మనం ఎలా ఉండాలి. దేని స్తోత్రం. హల్లెలూయా. అందరూ అనండి, పెంతెకోస్తు పండుగ తరువాత. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? మనం పెంతెకోస్తు పండుగ తర్వాతలో ఉన్నాం. ఆదిమ సంఘము ఆ పండుగ తర్వాత జరిగిన కొన్ని విషయాలు మనము ధ్యానించబోతా ఉన్నాం. జాగ్రత్తగా వినండి సంగమా, ఆన్లైన్ చర్చ్ మీరు కూడా జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క మాట నేను దర్శిస్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడ కూర్చున్నా ప్రభువు యొక్క మాట ద్వారా నువ్వు ఖచ్చితంగా ఈ యొక్క ఉదయకాలం ధైర్యపరచబడతావు, బలపరచబడతావు. ఎందుకంటే మాట్లాడుతున్నది దేవుడు గనుక దేవుని మాటకున్న శక్తి మరి ఎవరికి లేదు. మనుషులు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కానీ దేవుడు ఒక చిన్న మాట చెప్పాడంటే ఆ మాట ఎంతగానో మన జీవితంలో అది ఎనర్జీని ఇస్తుంది, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అందుకే ఈరోజు నేను వాక్యంలోకి వెళ్ళబోతున్నాను. పౌలు గారు మాట మీద లుదియా లక్ష్యం ఉంచినట్టుగా మీరు లక్ష్యం ఉంచాలి. పౌలు గారు వాక్యం చెప్తా ఉంటే లుదియా అనేటువంటి ఒక స్త్రీ అట ఆ మాట మీద లక్ష్యం ఉంచింది అని వాక్యం చెప్తుంది. ఆ విధమైనటువంటి విధంగా మీరు లక్ష్యం ఉంచాలా. దేవుడు మాట మీద మనం కనుక ఇంట్రెస్ట్ పెట్టలేదనుకోండి, ఇక ఆ మాటలు నీ జీవితంలో ఫలించవు. అందుకే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలని కోరుకుంటాను నేను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాక్యమే జీవితాన్ని మారుస్తుంది, వాక్యమే బ్రతుకులను కడతుంది, వాక్యమే ఉన్న వాటిని లేనట్టుగా చేసేస్తుంది, వాక్యము మనల్ని క్రీస్తు కొరకు నిలబడేలా చేస్తుంది, వాక్యము దేవుడి కొరకు బ్రతికేలా చేస్తుంది, వాక్యము లోకాన్నించి మనల్ని ప్రత్యేకపరిచి లోకములో ఉన్న ఆ కల్ముషాన్ని, ఆ పాప దోషాలన్నిటినీ కడిగేస్తుంటుంది. అందుకే వాక్యాన్ని కనుక ఎవరైతే వింటూ ఉంటారో వాక్యం అనే ఉతక స్నానం జరుగుతూ ఉంటుంది మన జీవితంలో. హల్లెలూయా. అంతరంగము కడగబడుతుంది. హల్లెలూయా. అంతరంగము కడగబడుతూ ఉండేటువంటి వాక్యాన్ని ఎప్పుడైతే మనం జాగ్రత్తగా వింటామో, లక్ష్య పెడతామో, దేవుని మాట కూడా నిన్ను లక్ష్య పెడుతుంది. అందుకే ఎప్పుడైనా గమనించండి, వాక్యానికి డల్ అయిపోకండి. వాక్యం చెప్పిన తర్వాత కొద్దిసేపు బాగానే వింటూ కొంచెం టైం కాగానే ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోకూడదు. ఎందుకనంటే వాక్యము నీ బ్రతుకును మారుస్తుంది కనుక ఆ వాక్యాన్ని ఎప్పటికి కూడా మనం నిర్లక్ష్యంగా వినకూడదు, అశ్రద్ధతో అస్సలు వినకూడదు, అనాలోచనతో వినకూడదు. మన మనస్సును సిద్ధపరచుకోవాలి. నా ప్రాణమా సిద్ధంగా ఉండు అని చెప్పాలి. ఇప్పుడు నేను మందిరానికి పోతున్నా, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా ఉండాలి. అందుకే కదా వాక్యం చెప్తా ఉంది, ఆయన మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూచుకునుము అంటే దాని అర్థం ఏంటి? అన్ని జాగ్రత్తగా సెటరేట్ చేసుకొని చక్క పెట్టుకొని వచ్చి కూర్చోవాలి. కూర్చున్న నీవు జాగ్రత్తగా దేవుడి మాటలు వినాలి. అప్పుడు ఏం జరిగింది? పౌలు గారి మాటల మీద లుదియా లక్ష్యం పెట్టినప్పుడు ఏం జరిగిందంటే లుదియా హృదయం తెరవబడింది. తెరవబడిన హృదయంతో మాటలు వింటే అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ హృదయంలోకి దేవుడి మాట వెళ్తుంది. దేవుడి మాటలు వెళ్ళని ఎన్ని ప్రసంగాలు వింటే ఏముందండి, ఒక్క మాట కూడా కొందరు హృదయంలోకి తీసుకోరు. ఉన్నామంటే ఉన్నాం, ఏదో మందిరానికి హాజరయ్యాం, ఏదో సేవకుడు కనపడటానికి,
ఈరోజు నేను కూడా వెళ్ళాను మందిరానికి అన్నట్టు అని చెప్పుకోవడానికి తప్ప వాక్యం నిన్నేమైనా దర్శిస్తుందా? ఆ వాక్యం చెబుతున్నప్పుడు ఏమైనా నీ హృదయంలో మార్పులు కలుగుతున్నాయా? ఏమైనా నీకు ప్రేరేపణ వస్తున్నాయా? ఇదిగో నేను ఇలా నిజమే ఇలా ఉండాలనే ఆలోచన నీకేమన్నా తడుతుందా? వాక్యము ద్వారా ఎన్నో 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 మన ఆలోచన విధానాలు మారతాయి, మన ప్రవర్తన తీరు మారుతుంది, మన ఆలోచనలో కొత్త మార్పులు కలుగుతాయి. ఆ మార్పు కలగాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనిషి మారాం. ఈ పెంతెకోస్తు పండుగల తర్వాత మన మనస్సు కూడా మారాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి ఇంకోసారి. గట్టిగా జోర్సే బోలో, గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించుటలో, దేవుని ఆరాధించుటలో మనం కలిగి ఉన్నటువంటి ఆశ ఏదైతే ఉందో దాని మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒక వ్యక్తి ఆశీర్వాదము నిలిచి ఉండాలి అంటే ఆ వ్యక్తి కంటిన్యూస్లో దేవుడి మీద చూపే ఆ ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది, దేవుడికి ఇచ్చే సమయం మీద ఆధారపడి ఉంటుంది, దేవుని ఆరాధించేటువంటి సమయం మీద ఆధారపడి ఉంటుంది, దేవుడికి ఇచ్చే ప్రాధాన్యత మీద ఆధారపడి ఉంటుంది నీ ఆశీర్వాదం నిలిచి ఉండాలా లేదా అనేది. చాలామంది జీవితాల్లో మనిషిగా మారావు, సంతోషం, కానీ నీ మనసును ఎప్పుడు మార్చుకుంటావు? చాలామంది సాక్ష్యాలు ఇచ్చారు మన పెంతెకోస్తు పండగల్లో. నిజంగా ఒకప్పుడు నా మనసులో ఇవి అవి డిస్టర్బెన్స్గా ఉండేవి. అయ్యా, పెంతెకోస్తు పండగలు నా కోసమే పెట్టినట్టుంది. థ్యాంక్స్ అయ్య గారు, నిజంగా అద్భుతంగా ప్రభు నన్ను దర్శించాడు, చాలా బలపరచబడ్డాను, నా బలహీనతలను జయించగలిగాను, ఇప్పుడు నేను ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాను, నన్ను వేధిస్తున్న శక్తుల నుంచి నేను విడిపించబడ్డాను, నేను చాలా ఆత్మీయంగా బలపడ్డానన్న సాక్ష్యాలు చాలా వచ్చాయండి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అడిగినా కూడా మీరు కూడా అదే చెప్పగలుగుతారని నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే దేవుడు లిటరల్లీ అక్కడ సింహాసన సీనుడై కూర్చొని బలపరిచాడు, మనస్సు మార్చాడు దేవుడు అనేకుల మనస్సులు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీ మనస్సును మార్చుకుని దేవుని సన్నిధిలో కూర్చోండి. సో ఇప్పుడు మనం నేర్చుకోబోతా ఉన్నాం, పెంతెకోస్తు పండుగల తర్వాత ఆదిమ సంఘం ఏం చేసింది, మనం ఏం చేయాలి. హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ తర్వాత అందరానండి, పెంతెకోస్తు పండుగ తర్వాత అందరూ హుషారుగా చెప్పండి. పెంతెకోస్తు పండుగ తర్వాత నేనేం చేయాలి చెప్తా వినండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 14 నుంచి చదువుతూ వద్దాం. ఈ 2వ అధ్యాయం ప్రారంభంలోనే ఏముంటుంది, పెంతెకోస్తు పండుగను గూర్చిన సమాచారం ఉంటుంది. ఏమండి, పెంతెకోస్తు పండుగ దినాన 120 మంది మేడగదిలో ఉన్నారు. కొంచెం ఇంట్రడక్షన్ చెప్తాను. ఆ 120 మంది దరిదాపుగా 9 రోజులు అయిపోయి 10వ రోజులోకి వచ్చారు. ఆ 10వ రోజుని ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు సమస్త మానవాళి కొరకు ప్రాణాన్ని పెట్టి పాతి పెట్టబడి తిరిగి లేచిన తరువాత దరిదాపుగా 40 రోజులు ఆయన ఏం చేస్తూ ఉన్నాడనంటే శిష్యులకు అగపరుచుకుంటూ వారి విశ్వాసాలను కొంచెం మెరుగుపరుస్తూ నేను లేచాను అనేటువంటి ఎన్నో రుజువులు చేత వాళ్ళని బలపరిచి 40 రోజులు ఆయన సంచరించి 40వ రోజున ఏం చేసినాడంటే ఆరోహణమై, చెప్పండి, ఆరోహణమై వెళ్ళాడు. ఓకే, ఆ 40వ రోజు ఆయన ఆరోహణమై వెళ్ళాడు. ఇక వెంటనే ఈ సంఘం, ఆదిమ సంఘం అని చెప్పుకుంటున్నటువంటి 120 మంది ఒక మేడగది చూసుకుని మేడగదికి ఎక్కారు. డే 1 అయిపోయింది, డే 2 అయిపోయింది, డే 3, డే 4, డే 5, డే 6, డే 7, డే 8, డే 9 అయిపోయింది. డే 10లోకి వచ్చారు. అప్పుడు ఆ 40ని ఈ 10 రోజులు కలిపితే ఎన్ని రోజులైనవి, 50 కదా. ఈ 50వ రోజుని పెంతెకోస్తు పండగగా వాళ్ళు జరుపుకున్నారు, పెంతెకోస్తు పండగని పెట్టుకున్నారు. ఈ పెంతెకోస్తు పండుగ దినమున సరిగ్గా వాళ్ళందరూ స్తుతించి ఆరాధిస్తూ ఉన్న క్రమంలో జరిగిన ఒక అద్భుతం మనం విన్నాం. మొన్న 3 రోజులు పరిశుద్ధాత్మదేవుడు బలముగా వేగముగా వీచే ఒక గాలివలే వచ్చాడు. అంత మాత్రమే కాదు, అగ్ని జ్వాలల వంటి నాలుకల వలె వచ్చి విభాగించబడి
120 మంది మీద ఒకేసారి దిగి వచ్చి వాళ్ళందరినీ అగ్ని అభిషేకంతో నింపాడు. ఆ అగ్ని అభిషేకంతో నింపుతున్న ప్రాసెస్లో, జరుగుతున్న క్రమంలో వాళ్ళకి తెలియకుండానే అన్య భాషల్లో మాట్లాడటం ప్రారంభించారు. అన్య భాష అనగా దేవుని భాష. అక్కడ విచిత్రం ఏమిటంటే, వీళ్ళు మాట్లాడుతున్న భాష ఏం భాష అంటే వాళ్ళకి రాని భాష మాట్లాడుతున్నారు. వాళ్ళ చుట్టుముట్టున్న ప్రజలకు ఏ భాష అయితే వస్తుందో వీళ్ళకి రాదు ఆ భాష. కానీ అగ్ని అభిషేకం దిగినప్పుడు ఏం జరుగుతూ ఉందని అంటే, వీళ్ళ భాషను పక్కకు పెట్టి వీళ్ళకి రాని భాష ఏదైతే ఉందో, ఎదుటి ప్రజలు ఏదైతే ఏ భాష అయితే వాళ్ళకి అర్థమవుతుందో ఆ భాషలో వీళ్ళు మాట్లాడటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. రాని భాష వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అగ్ని అభిషేకం అంటే ఏంటో తెలుసా? లేనిది రావటం. ఆమెన్. పెంతెకోస్తు పండుగలలో లేనిది వాళ్ళు పొందుకున్నారు. వారికి అప్పుడు వరకు నోరు తిరిగిన భాష, అప్పుడు వరకు వాళ్ళకి అర్థం కాని భాష వారి నోటికి వచ్చేస్తూ ఉంది. వాళ్ళకి అది ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అప్పుడు ఆ భాష వచ్చిన వాళ్ళు వింటున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది అసలు ఏంటి వీళ్ళు మాట్లాడుతుంది, అసలు ఎంత వీళ్ళకి ఇది రాదే, ఎలా మాట్లాడుతారు, ఆశ్చర్యానికి గురయ్యారు. సేమ్ టైం అపహసిస్తున్నారు. వీళ్ళు మద్యంతో బాగా తాగిన వారై ఇలా మాట్లాడుతున్నారని అనుకున్నారు. ఇలా అనుకుంటున్న టైంలో 14వ వచనంకి వచ్చేసరికి దేవుని అగ్ని అభిషేకము కమ్ముతుంది కదా వ్యక్తుల మీద. ఈ అగ్ని అభిషేకం కానీ ఉన్నదనుకోండి, ఒక వ్యక్తి మీద రోషముతో నిండిపోతాడు ఆ వ్యక్తి. దీనికి స్తోత్రం. ఎందుకు దేవుడు పెంతెకోస్తు పండగలను మన దేవుడు మన సంఘాన్ని ప్రేమించి పెట్టినాడంటే, మనము కూడా రోషముతో నింపబడాలి. ఎంతో కాలం అవుతుంది యేసయ్యని నమ్మి, తెలుసుకుంది కొంచెమే, తెలియాల్సింది ఇంకా చాలా ఉంది. దేవుడి కొరకు చేసింది కొంచెమే, చేయాల్సింది చాలా ఉంది. ఇలాంటి ఎన్నో విషయాల విషయంలో రోషము కలిగిన వారంగా మారిపోతాము. దేని స్తోత్రం. ఏమండి? రోషము గలవాడై 14వ వచనాన్ని ఇప్పుడు నేను చదవబోతున్నాను. జాగ్రత్తగా మీరు ఆలకిస్తే ఇక్కడ ఒక 3 విషయాలు మీరు నోట్ చేసుకోవాలి. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలచి బిగ్గరగా వారితో ఇట్లా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు ఆయన లేచి నిలచి ప్రకటిస్తున్నాడు అని అంటే 13వ వచనానికి 13వ వచనమేనా, 13వ వచనాన్ని ఒకసారి చదివితే, కొందరట వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఏం చేస్తున్నారంటమ్మా? ఎగతాళి. మన భాషలో చెప్పాలంటే ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి చెయ్యబడుతున్నారు వీళ్ళు. ఎగతాళి చెయ్యబడుతున్నప్పుడు వారి మీదకి దిగువచ్చిన అగ్ని అభిషేకం ఏం చేసిందో తెలుసా అండి? పేతురు గారిని దిగ్గున లేచిన వ్యక్తిగా మార్చేసింది. దేవునికి స్తోత్రం. లేచి, నిలచి, ప్రకటించి. 3 విషయాలు ఇక్కడ. లేచాడు, నిలిచాడు, ప్రకటించాడు. ఈ పెంతెకోస్తు పండుగ తరువాత అతను లేచాడు, నిలిచాడు, ప్రకటించాడు. అంతకు మునుపు కొనుక మనం కానీ పెంతెకోస్తు పండుగకు ముందు కనుక మనం కానీ చూస్తే, అదే పేతురు గారు చాలా సందర్భాల్లో బొంకాడు. చిన్న పాప ముందు కూడా నిలబడలేకపోయాడండి. ఆ పాప వచ్చి నువ్వు యేసుతో ఉన్నవాడివే కదా అని అంటే, కాదని తప్పించుకుంటా ఉన్నాడు పేతురు గారు. చిన్న బిడ్డ దగ్గర నిలబడనే వాడు పెంతెకోస్తు పండుగ తరువాత ఎదుటివారు ఎంత వారునైనా సరే, ఎంత మందైనా ఉండని సరే, ఎలాంటి వారైనా సరే ధైర్యముగా లేచాడట. గట్టిగా చప్పట్లు కొట్టి దేని మైపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లెగటానికి కారణం ఏంటో తెలుసా? తన ముందు జరిగిన పెంతెకోస్తు పండుగ. హల్లెలూయా. అందుకే పెంతెకోస్తు పండుగ తరువాత అనే సబ్జెక్టుని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు తీసుకొచ్చి నీతో మాట్లాడుతూ ఉన్నాడనంటే, పెంతెకోస్తు పండుగ ముందు
ఎలా ఉన్న నీ స్థితిగతి ఏ రకముగా ఉన్నా సరే, కొన్ని చోట్ల నువ్వు లెగలేకపోతున్నావు, కొన్ని చోట్ల కొన్ని ఏరియాల్లో నువ్వు బలహీనరాలుగా ఉన్నావు, కొన్ని ఏరియాల్లో నిన్ను నువ్వు కాపాడుకోలేకపోతున్నావు, నీ భక్తిని కాపాడుకోలేకపోతున్నావు, నీ విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతున్నావు, అలాగే నీ ప్రతిష్టతను కాపాడుకోలేకపోతున్నావు, నీ సమర్పణని కాపాడుకోలేకపోతా ఉన్నావు. కారణం ఏంటో తెలుసా అండి? ఈ ఎగతాళి చేసేటువంటి ఒక టీం మన పక్కన ఉండటంను బట్టి, లేకపోతే క్రిటిసైజ్ చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, డిసప్పాయింట్ చేసేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, లేకపోతే రాళ్ళు వేసేవాళ్ళు, లేకపోతే నీ జీవితాన్ని కూర్చి అనేకమైనటువంటి ప్రకటన చేస్తూ నిన్ను బాధ పెడుతున్నటువంటి సైన్యాల ఎదుట నువ్వు నిలబడలేకపోయావు. చాలాసార్లు కృంగిపోయావు, నలిగిపోయావు. ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ కష్టం, ఎందుకు నాకే ఈ బాధ వచ్చింది, ఎంతోమంది ఉన్నా నేను ఎందుకు ఒంటరిదానిగా మిగిలాను అన్న బాధ నీకు కలిగి ఉండవచ్చు. పేతురు గారు యేసు ప్రక్కనే ఉంటూ కూడా తను బొంకాల్సి వచ్చింది చిన్న బిడ్డ దగ్గర. అందుకే పెంతెకోస్తు పండగ ముందు లేలేని వాడిగా ఉన్నాడు. పెంతెకోస్తు పండుగ తర్వాత ఎవరున్నా సరే, ఎవరు నా ముందున్నా సరే, నేను నా దేవుడి కోసం లేయాలి అని తలంచుకొని పేతురు గారు లేచాడు. దేవునికి స్తోత్రం. ఈ పెంతెకోస్తు పండుగ తరువాత దేవుడు మనకిస్తున్నటువంటి ఒక పిలుపేంటో తెలుసా అండి? పండుగకు ముందు నువ్వు ఎక్కడెక్కడ సతికిలబడ్డావో, ఎక్కడెక్కడ కూలిపోయావో, ఎక్కడెక్కడ నువ్వు పడిపోయావో, ఎక్కడెక్కడ నువ్వు లెగలేకపోయావో, నిలబడలేకపోయావో, నుంచోలేకపోయావో, ఆ ఏరియాలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ పెంతెకోస్తు పండుగ తరువాత నిన్ను అందరి ఎదుట, నీ శత్రువుల ఎదుట, అనేకుల ఎదుట నిలబెట్టబోతున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఈ ఉదయకాలము. చాలామంది అనుకుంటారు, చాలామంది ఎవరో లేస్తారులే, నేను ఎందుకులే, కలవరి తెగ మినిస్ట్రీస్లో ఏదైనా పని ఉందనుకో, ఎవరో లేస్తారులే, ఈ ప్రాంత రక్షణ కొరకు ఎవరో లేస్తారులే, ఈ ప్రాంతం సువార్త చెప్పడానికి ఎవరో లేస్తారు కాదు, నువ్వే లెగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ 120 మంది ఎవరో లేస్తారులని కూర్చొని ఉంటే ఒక్కరు కూడా నిలబడేవాళ్ళు కాదు. అప్పుడు వాళ్ళలో పనిచేస్తున్న అగ్ని అభిషేకం పవర్ ఏంటో వాళ్ళకి తెలిసేది కాదు. వాళ్ళ మీదకి దిగువచ్చిన అగ్ని అభిషేకపు శక్తి ఏంటో వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఎప్పుడు అర్థమైందో తెలుసా అండి? ఎప్పుడో తెలుసా? అందరూ ఎవరో లేస్తారులే, 120 మంది ఉన్నారు కదా, ఏమనుకుంటారు బహుశా. ఇప్పుడు వాళ్ళకి ఎదురుగా మాట్లాడేవాళ్ళు ఎవరో ఒకరు లేస్తారు, ఆమె లేస్తుందా, ఈమె లేస్తుందా, ఆయన లేస్తాడా, ఈయన లేస్తాడా, ఎవరు లేస్తారని అనుకోకుండా దిగ్గున లేచాడు పేతురు గారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ యొక్క ఉదయకాలం మీ అందరి మీద ప్రవచిస్తూ ఉన్నాను. పేతురు గారు ఎలా అయితే నిలబడ్డాడో అలా దేవుడి కోసం మీరందరూ నిలబడబోతా ఉన్నారు. నిలబడుదురుగాక. కష్టాలలో, శ్రమలలో, నిందలలో, అవమానాలలో ఏ పరిస్థితి వచ్చినా దేవుడి కొరకు నిలబడేటువంటి ఒక బలమైన సాధనాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మారుస్తున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. లైవ్ చూస్తున్న బిడ్డ, నువ్వే దేవుడి కొరకు నిలబడాలి. దేవుడి కొరకు నిలబడాల్సిన టైం వచ్చింది అంటున్నాను నేను. దేవునికి మహిమ. ఆయన కోసం నిలబడేటప్పుడు నిలబడాలండి. అందుకోసమే కదా పెంతెకోస్తు పండగలని పెట్టింది దేవుడు మన జీవితాల్లో. ముందు దాకా నేనేం కదిలిన దేవుడు, కానీ పెంతెకోస్తు పండగలు వచ్చాయి, అభిషేకం పొందుకున్నాను, మంచి వాక్యం చెప్పారు పాస్టర్ గారు, అలాగే నేను కూడా మంచి ధైర్యపరచబడ్డాను, ఎంత అభిషేకం పొందుకున్నానని చెప్పుకుంటే కాదు, నీలోకి వచ్చిన అగ్ని అభిషేకాన్ని 10 మందికి కనపడనియాలా. దేవునికి స్తోత్రం. నువ్వు పొందుకున్న అభిషేకం 10 మంది కనపడాలా. నువ్వు అనుభవించిన దేవుని శక్తి 10 మంది కనపడేలాగా నువ్వు మారాలంటే వాళ్ళు లేస్తారులే, వీళ్ళు లేస్తారంటే కాదు, నువ్వే లెగాల. దేవునికి స్తోత్రం. పక్క వాళ్ళకి సెకండ్ చెప్పు, నువ్వు లేయాలని చెప్పు. లేసే ఉన్నాను కదా అంటారు కొంతమంది, లేసే ఉన్నాను కదా. ఈ లైటింగ్ కాదు, దేవుడి కోసం రోషముతో లెగాల. దేవునికి స్తోత్రం. పేతురు గారు ఎట్లా లేచాడో తెలుసా? రోషముతో నింపబడిన వాడిగా లేచాడు. వాళ్ళు ఎగతాళి చేస్తుంటే ఊరుకోలేకపోయాడు. దేవుని శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారు, వీళ్ళకి ఏందో చూపియాలి ఇప్పుడు అనుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు పండుగ తరువాత టోటల్గా నీ జీవితం మారాలా. అప్పట్లాగే ఉంటాను, అప్పట్లాగే వెళ్తాను, అప్పట్లాగే
ప్రార్థన ఏమి లేకుండా తిరుగుతానంటే కాదు. అందుకోసం కాదు దేవుడు ఈ పండుగలను పెట్టి మన కోసం 3 రోజులు యేసయ్య మనతో పాటు కలిసి కూర్చుంది. మనకు టైం ఇచ్చాడండి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 రోజులు మనకు టైం ఇచ్చాడు. ఆ 3 రోజుల టైము అన్ని పక్కకు పెట్టి నేను నమ్ముతున్నాను కదండి, మన సంఘము దగ్గర ఆయన తిష్ట వేసుకొని కూర్చొని మరి మనల్ని బలపరుచుకుంటూ వచ్చాడు. దేవుని స్తోత్రం. అటువంటి దేవుడి కొరకు నువ్వేం చేయాలి? నువ్వు నిలబడాలి కదా. నువ్వే కదా నిలబడాల్సింది. ఎవరో నిలబడతారనుకుంటూ ఎంతకాలం బ్రతుకుతాం? నీ ప్రాంతం కోసం నువ్వు నిలబడద్దు, నీ బంధువుల కోసం నువ్వు నిలబడద్దు. అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలి, నరకం ఖాళీ అవ్వాలి, యేసయ్య రాజ్యం కట్టబడాలి, నింపబడాలి. మన శత్రువు కూడా పోకూడదు నరకానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోరుకోవాలా, ఇంత మనసారా కోరుకోవాలా. పెంతెకోస్తు పండుగల తర్వాత మనల్ని ప్రేమించిన వారే పోతానంటే కాదండి, మన శత్రువు కూడా పోకూడదు. నిన్ను టార్చర్ పెట్టి ఇబ్బందులు పెట్టి నిన్ను బాధ పెట్టిన వారు కూడా నరకంలో పడకూడదు. అటువంటి ఇంటెన్షన్తో మనం ముందుకు సాగితే శ్రమలు వస్తాయా? వస్తాయి. నిలబడ్డవాడికి ఖచ్చితంగా బాధలే వస్తాయి. ఎందుకంటే ముందు నిలబడ్డవాడికి కష్టాలు రాకపోతే ఏమొస్తాయి? 6 లక్షల ప్రజలను ఐగుప్తు నుంచి నడిపించడానికి మోషే గారు ఏం చేశాడు? నిలబడ్డాడు. అవునా? వింటున్నారా మీరంతా? మోషే గారు ఏం చేశాడు? నిలబడ్డాడు. వాళ్ళని నడిపించడానికి నిలబడ్డాడు. నిలబడినందుకు ఆయనకు వచ్చినటువంటి గిఫ్ట్ ఏంటో తెలుసా? ప్రతోడు చెప్పండి, ప్రతోడు వచ్చి సానగడం, ప్రతోడు వచ్చి మోషే గారిని క్రిటిసైజ్ చేయటం. నీ దేవుడు ఎక్కడ అంటారు? ఏదన్నా తిన్నంతసేపు బాగానే ఉంటుంది, తిండి అరిగిపోయిన తర్వాత మళ్ళా స్టార్ట్. తిన్న మాంసం పళ్ళల్లోనే ఉంటుంది, ఇంక మళ్ళీ స్టార్ట్ సనగటం. ఎక్కడున్నాడు నీ దేవుడు? మమ్మల్ని అరణ్యం చంపడానికి తీసుకొచ్చినవా? ఇది ఆయన నిలబడ్డవాడుకుంటే బాధ. దేవుడు కొరకండి మనము బాధలు శ్రమలు. బైబిల్ చెప్తా ఉంది ఈ లోకములో మనకి ఎందుకు శ్రమలు కలుగుతాయి అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక విషయాన్ని చెప్తాను. మనకు గనుక శ్రమ అస్సలు రాలేదనుకోండి, దేవుడి దగ్గరికి రాకపోవటం, ఆరాధన చేయకపోవటం అదంతా ఒక ఎత్తు అయితే, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలలోనట మనము పాలువారము అయి ఉండలేమంట. శ్రమ వచ్చిన ప్రతి క్రైస్తవుడు ఏమై ఉన్నాడంటే గుర్తుపెట్టుకోండి, ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభువులు వారు పడినటువంటి ఆ శ్రమలో నువ్వు కూడా ఏమయ్యావు? అది ఎంత ధన్యత అండి ఇది. దేవుని స్తోత్రం. ఈ ధన్యత తెలిసిన యోబు గారు అంటాడు, శ్రమ నాకు మేలాయను. ఇక్కడ శ్రమలో పడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతుల పైకి ఎత్తండి అంటే అందరూ ఎత్తుతారు. చేతులు పైకి ఎత్తండి. అందరూ శ్రమలు పడ్డ వాళ్ళమే. ఈ శ్రమ నీకు ఎందుకు వచ్చిందని అంటే, దేవుడు నిన్ను ఎన్నుకుని ఆయన సిలువ శ్రమలో నిన్ను పాలుభాగస్తురాలుగా చేశాడంటే, నిన్ను ఒక పార్ట్నర్గా చేసుకున్నాడు ఆయన సిలువ శ్రమకి. ఎంత గొప్ప ధన్యులం అంటే మనం. అందుకే నిన్నెవరైనా నిందిస్తున్నా, నిన్నెవరైనా అపహసిస్తున్నా, నిన్నెవరైనా ఎగతాళి చేస్తున్నా, నా నామము నిమిత్తము నిన్ను ఏమంటున్నా సరే నవ్వు ముఖంతో అలాగే నవ్వుతూ వీలైతే వాళ్ళందరూ పోయిన తర్వాత ఎగిరి గంతే అన్నాడు దేవుడు. ఆమెన్, హల్లెలూయా. వాళ్ళ ముందు డ్యాన్స్ చేసే మనకి ఇడికి ఎంత పిచ్చి పట్టింది అనుకుంటారు. వాళ్ళు కొంచెం బయటకు పోనిచ్చిన తర్వాత ఒక స్టెప్ వేయాలి. మన 3వ రోజు చేసాం కదా ఒక స్టెప్, అందులో ఒక స్టెప్ వేయాలి మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుడు కోరుకుంటా ఉన్నది. నిలబడినప్పుడు శ్రమ వస్తుంది, నిలబడినప్పుడు వేదన, నిలబడ్డప్పుడు అనేకమైన ఆటంకాలు వస్తాయి. ఎన్ని వస్తాయి తెలుసా? ఈరోజు పొద్దునే, ఇంతకాలం లేదు, ఎప్పుడో వాడు కదిలిస్తాడు. నాకు తెలుసు వాడు కదిలియటానికి రెడీగా ఉంటాడు. మన పిల్లలు కూడా, యూత్ పిల్లలు కూడా జ్ఞానంగా ఉండరు. పొద్దునే తీసుకొచ్చి ఆ ఫ్యాడ్ని సౌండ్ పెట్టి కొడితే ఆ పక్కనే ఇంట్లో అసలే ఉంటే డిస్టర్బ్గా ఏముంది? కార్పొరేట్ల కానీ ఒకటే ఫోన్లు. ఆ ఫోన్ పక్కన పెట్టా, వస్తాయి. నేను రెడీ. ఇది రోజు పే చేయడానికి. నాకు ఈ అడ్డాకి ఎప్పుడు తగ్గదింక. ఇది సొంత స్థలం వచ్చిన తర్వాత
అన్నీ సెట్ అయిపోతాయి కదా పాస్టర్ గారు అని అనుకుంటారేమో. అప్పుడు వచ్చే బాధలు అప్పుడు వస్తాయి. ఈ జీవితము ఇక బాధలతో పాటు శ్రమతో పాటు దేవుడి కొరకు ఉండటానికి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకే వస్తాయట. నేను ఎప్పుడు కూడా పోరాటాలను కోరుకుంటాను. ఎందుకు కోరుకుంటానో తెలుసా? దాంట్లో నేర్చుకోవచ్చు. కష్టం అనేది అనేక పాఠాలు నేర్పుద్ది, సుఖం నేర్పదు. దుఃఖం అనేక పాఠాలు నేర్పుద్ది, సంతోషం నేర్పదు. ఓటం అనేక పాఠాలు నేర్పుద్ది, విజయం నేర్పదు. ఇది తెలిసిన వాడిని నేను. అందుకే మనుషుడు ఎప్పుడు సంతోషంగా ఉంటే బాగోదు. అప్పుడప్పుడు కొంచెం చెప్పండి, బాధ కూడా ఉండాలంటారా వద్దా? ఉంటేనే కదా. రాత్రి పగలు ఎట్లా ఉంటాయో అలా ఉండాలి మన జీవితంలో కూడా. నాకు ఎప్పుడు పగలే కావాలంటే ఎట్లా? పని చేస్తూనే ఉండాలి నువ్వు. అట్ట కాదని నాకు ఎప్పుడు రాత్రి అయితే బాగుంది, ప్రశాంతం పడుకోవచ్చు అంటే కడుపు కెట్టడం వల్ల తినేది ఎట్ట? నిద్రపోతూనే ఉంటావు. లేచి పని చేసేది ఎప్పుడు? రెండు ఉండాలా. మనిషి జీవితం కూడా ఇలాగే ఉండాలా. నిలబడ్డప్పుడు నేను నీ కోసం నిలబడితే నాకా ప్రభు చేసేది అంటే నీకు కాకపోతే ఎవరు చేస్తారు? నిలబడ్డా ఉడికే కదా వచ్చేది. ఇప్పుడు ఈ ప్రైట్ టవర్ కోసం నిలబడ్డాను కనుక నేను చెప్పేది కొన్నే, కానీ చెప్పనివి కొన్ని వీళ్ళకి తెలియాలని చెప్తున్నా. ఇప్పుడు అడొచ్చి పొద్దున్న కొట్టేసినటువంటి సౌండ్, పొద్దున్న నేను మైక్ స్టార్ట్ చేయకముందే ఫోన్లు వస్తున్నాయి నాకు. నేను ఇంటికాడ నుంచే ఫోన్లు వస్తున్నాయి. జ్ఞానంగా ఉండాలి. ఎప్పుడో రెడీగా ఉంటాడు. సౌండ్ తక్కువ పెట్టుకొని ఫ్యాడ్లు కొట్టినా ఏది చేసినా చెప్తా నేను. జ్ఞానయుక్తంగా ఉండాలి. అసలు ఈరోజు చీకటి శక్తుల రోజు, ఇది అమావాస్య రోజు. ఇంకోడు ఊరుకుంటాడా? వాడి దినం ఇది, అపవాది డే ఇది. వాడు ఎవరిని కదిలియాలని చూస్తుంటాడు. నేనేం చెప్తానంటే ఓకే, నేనేం చెప్తానంటే జ్ఞానంగా పోవాలి. జ్ఞానంతో వచ్చే పోరాటాన్ని దేవుడు అనుస్తాడు. కానీ అజ్ఞానంగా చేసి ఇష్టం వచ్చినట్టు చేసి దేవా నన్ను కాపాడంటే ఎట్లా? చేసేటప్పుడు ఆ పని జాగ్రత్తగా, అప్పుడు కాపాడు దేవుడు అంటే కాపాడుతాడు. నేనేమంటానంటే నిలబడ్డప్పుడు చాలా ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. దేవుడి కొరకు నువ్వు పెంతెకోస్తు పండగల తర్వాత నిలబడాలి. ఇది దేవుడు నీకు ఇస్తున్న ఒక పిలుపు. ఆమెన్ ఆమెన్ చెప్పరు ఒకరు కూడా. నిలబడతారా? నిలబడమంటే లేచి నుంచొని నేను నిలబడ్డానంటే కాదు. కూర్చున్న లేచి నిలబడి నేను నిలబడిపోయి ఉన్నానంటే అట్ట కాదు. దేవుడి కొరకు నిలబడాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా. ప్రభు కొరకు నిలబడాలి. ఈ శ్వాస జీవితం ఏమంటే ఒకసారి ఊహించండి, 2020లో ఏమొచ్చింది మనకి? ఇంకా అది మర్చిపోరు ఎవరు. 2020 అనగానే ఏం గుర్తు రావాలి? కరోనా గుర్తు రావాలి. ఆ కరోనాలో ఎంతమంది చనిపోయి ఉంటారు చెప్పరేందమ్మా? లక్షల కోట్ల మంది చనిపోయారు. నువ్వేమనుకోవాలంటే ఇక నుంచి ఆ కోట్ల మందిలో నువ్వు కూడా ఉండి ఎప్పుడో చచ్చిపోయాను అనుకో, నీకు బతకాలి దేవుడి కోసం. దేవునికి స్తోత్రం. ఒకళ్ళని కూడా కరోనా వచ్చి నువ్వు ఎగిరిపోయింటే ఏం చేసేదానివి? చెప్పరేందమ్మా? కరోనా వచ్చి ఎగిరిపోయింటే ఏం చేసేవాళ్ళు? మనం ఏం చేయలేం కదా. అట్ట అనుకోని బ్రతకాలి దేవుడి కోసం. ఇక అట్ట అనుకున్నవాడు ఏమవుతాడంటే, నేను ఆల్రెడీ ఎప్పుడో లోకరీత్యా చచ్చిపోయాను అనుకున్న వాడికి ఇక సావు మీద భయం ఉండదు. ఆల్రెడీ నేను చచ్చిపోయాను అన్న వాడికి సావు మీద భయం ఉంటుంది. అందుకే పౌలు గారు ఎప్పుడు అంటాడు, నేను క్రీస్తు కొరకు నేను ఎప్పుడో దినదినము నేను ఏమవుతున్నాను చెప్పండి అమ్మ మాట. దినదినము నేను అసలు ఏమన్నా మాట అది? దేవుడి కొరకు అంట దినదినం చచ్చిపోతారంట ఆయన. పౌలు ఎన్నిసార్లు చచ్చిపోయినావు నువ్వు అంటే, రోజు నేను ఎన్ని రోజులు బతికాను అన్ని రోజులు చచ్చిపోయి ఉన్నాను అంటాడు. అంటే బతికున్నా కానించి కాదు, ఆ దమస్కు మార్గంలో దేవుడి చేత ఎప్పుడైతే దర్శించబడ్డాడో ఆ రోజు నుంచి దినదినం ఆయన చచ్చిపోతూనే. ఆమెన్. దాని అర్థం అదే. ఈరోజు నా చివరి దినం అనుకుంటూ బ్రతికితే రేపటి మరణాన్ని గురించిన భయం ఉండదు. అప్పుడు నువ్వు నిలబడగలుగుతావు. ఎవరు ఏం చేస్తారేమో, ఎవరు ఏదైనా అంటారేమో అన్న భయం ఉండదు. ఈ కరోనా తప్పించింది ఎందుకో తెలుసా? హాయిగా తిని బ్రతకడానికి కాదు, దేవుడు ఏదో నీ ద్వారా అద్భుతం చేయటానికి. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొట్టండి, హుషారుగా ఉండండి. ఇక దేవుడు ఏదో ఒక అద్భుతం నీ జీవితంలో చేయటానికి నేను బ్రతికించాడు. లైవ్ చూస్తున్న బిడ్డ, దేవుడు నేను ఎందుకు సజీవుడిగా ఉంచినాడంటే ఆయన కొరకు నువ్వు నిలబడాల్సిన అవసరం వచ్చింది. నీ ప్రాంతంలో అనేక మంది నశించిపోతున్నారు, నిలబడాలా.
నీ బంధువులు ఇంకా చాలామంది రక్షించబడాలి, నువ్వు నిలబడాలా. బయట చూస్తే ఎంతమంది భయంకరమైన విగ్రహ ఆరాధనలో మునిగిపోయి యేసుక్రీస్తు ప్రభువుని సృష్టికర్తని యేసైని ఎరగక ఎంతమంది ఏమండి లోకరీత్యా లోకంలో వాళ్ళేది చెప్తే వీళ్ళేది చెప్తే దాన్ని నమ్మి వాళ్ళకు మొక్కుతున్నటువంటి మనుషులు ఎంతమందిని కళ్ళ కనపడతా ఉంటే కొంచెం లోపల అయ్యో వీళ్ళ కోసం నేనే కదా నిలబడాల్సింది, ఎవరో వస్తారంటే ఎట్లా, నేను కదా ఎంతో కొంతగా నిలబడాలి. ఎట్లా నిలబడాలి? ప్రార్థన చేస్తూ నిలబడాలి, అలాగే పరిచర్య చేస్తూ నిలబడాలి, అలాగే ప్రకటన చేస్తూ నువ్వు నిలబడాలి. నిలబడటంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. నిలబడే వాళ్ళు ఎప్పుడు ఏమంటే ఇల్లు వాకిలి భర్త పిల్లలు ఉద్యోగము వ్యాపారం అన్నీ విడిచిపెట్టి ఎప్పుడు దేవుడు పనే చేయండి అని ఏం చెప్పడు దేవుడు. నీ పనులు నువ్వు చేసుకుంటూనే నీ చుట్టుపక్కల ప్రాంతాల కోసం బలమైన ప్రార్థన చేయాల్సి విధంగా నువ్వు నిలబడాలి. బండ సందుల్లో నిలబడిన వ్యక్తిగా నువ్వు మారిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే గారు నిలబడ్డారు. ఈ ప్రజలను తండ్రి దయచేసి క్షమించయ్యా, వీలైతే వీళ్ళ ప్లేస్లో నన్ను శిక్షించు, లేకపోతే జీవగ్రంథంలో నుంచి నా పేరు తొలగించు. నిలబడ్డాడు. నిలబడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో, తెలుసా అండి మీకు? ఆ లేచుటలో నిలబడటంలో ఎన్నో కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. చాలామంది జీవితాల్లోనండి ఈ లేచే అనుభవం లేదు, పైకి లేచే అనుభవం లేదు. చాలామంది కూర్చుండిపోయారు. బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. దేవునికి స్తోత్రం. ఆదికాండము 13వ అధ్యాయం 17వ వచనంలో లేచినప్పుడు ఆయన అంటున్నాడు అక్కడ, నీవు లేచి చదువమ్మా మైక్లో. నువ్వు లేచి వాల్యూమ్ పెట్టు. నువ్వు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రాముతో చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. నువ్వు లేస్తేనే నీకు ఇవ్వబడుతుంది. అర్థమైందండి ఈ పాయింట్ మీకు? లేయకపోతే ఏది పొందుకోలేవు నువ్వు. పెంతెకోస్తు పండుగ తరువాత నువ్వు లేస్తే ఏం జరుగుద్ది అంటే, నువ్వు లేచి అన్నాడు అక్కడ, నువ్వు లేచి సంచరించు, అప్పుడు నీకు నేనేం చేస్తాను తెలుసా, అన్నీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు అడుగుచున్నవి నీకు ఇవ్వబడాలి అంటే, నువ్వు ప్రార్థించినవి నీకు దొరకాలి అంటే, నువ్వు ఏదైతే మొరపెడుతున్నావో అది నీకు దొరకాలి అంటే, లేకపోతే నీ కుటుంబ వ్యవస్థను గురించి కావచ్చు, నీ ఆత్మీయ వ్యవస్థను గురించి కావచ్చు, లేకపోతే క్రీస్తులో ఎదగటానికి కావచ్చు, క్రీస్తులో ఉండటానికి కావచ్చు, క్రీస్తులో నిలబడటానికి కావచ్చు, క్రీస్తులో బహుబలంగా నువ్వు ముందుకు సాగటానికి కావచ్చు, ఏ విషయంలోనైనా సరే వినండి, ఏ విషయంలోనే సరే నువ్వు లేచినప్పుడు అవి నీకు ఇవ్వబడతాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితంలో చాలామంది చెప్తా ఉంటారు, అయ్యా నేను అడుగుతున్నాను కానీ నాకు ఇవ్వట్లేదు, చాలా కాలం నుంచి నేను అడుగుతున్నాను నాకు ఇవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే నువ్వు లెగలా, ఆత్మీయతలో నిన్ను నువ్వు తట్టుకొని లేపట్లా. దేవుడు వాక్యం నేను దర్శిస్తున్నా సరే ఈ వాక్యం చెప్పుచున్నంతసేపు బాగానే ఉంటుంది, తర్వాత వెళ్ళి మరలా కూర్చుండిపోతా ఉన్నావు, అలాగే నువ్వు ఉండిపోతా ఉన్నావు. అలా ఉండటానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. ఈరోజు ప్రియ సంగమా, పెంతెకోస్తు పండుగ తర్వాత ఒక చిన్న బిడ్డ ముందు, పెంతెకోస్తు పండుగకు ముందు ఒక చిన్న పాప దగ్గర నిలబడలేని వ్యక్తి లేక లేయలేని వ్యక్తి పెంతెకోస్తు పండుగ తర్వాత దిగ్గున లేస్తున్నాడు. ఇదే నేను చెప్పాలనుకుంటున్న విషయము. లేచినప్పుడు జరుగుతున్న కార్యం ఏంటో తెలుసా, నీకు ఇవ్వబడతా ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 11వ వచనం. మరియు యెహోవా నాతో ఇట్లా నేను ఈ ప్రజలు నేను వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరచుకొనున్నట్లు
నీవు లేచి నువ్వు లేచి వారి ముందర సాగుమని చెప్పాను. ఆమేన్. సాగాలి, ముందుకు సాగాలి, స్వాధీనపరచుకోవాలి. దానికి రిలేటెడే. నువ్వు కోరుకున్నది నువ్వు స్వాధీనపరచుకోవాలంటే ఊరికినే ఉండవు. ఆశీర్వాదాలు ఊరికినే రావు. దేవుడి శక్తి మనలో బహిర్గతం ఊరికినే అవ్వదు. ఒకరిని అలా యేసు నామములో అనగానే వాళ్ళ రోగం పోవాలంటే ఊరికినే జరగదు. యేసు నామములో ఆ దెయ్యం బయటికి రావాలంటే ఊరికినే జరగదు. దానికి తగిన మూల్యము, వెల చెల్లించాలి. వ్యక్తిగతంగా దేవుడి కొరకు నిలబడిన సందర్భాలు ఉండాలా. సంఘములో ఏ కూడిక పెట్టుకున్నా అందులో నువ్వు నిలబడాలా. సంఘములో ఏ మీటింగ్ జరిగినా అందులో నువ్వు నిలబడాలా. ఏ కూడికలో ప్రార్థనకు పిలిచిన అందులో నువ్వు నిలబడాలా. నీ పాత్ర ఉండాలా. అప్పుడే నువ్వు ఏం చేయబడతావు తెలుసా? స్వాధీనపరచుకోగలుగుతావు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. అయ్యా, ఆయన గట్టిగా స్తోత్రం చెప్పు. నిద్రపోగాకు, హాయిగా కూర్చున్నావు. గోడకి 2 చేతులు పైకెత్తి ఒకసారి. అందరి చేతులు పైకెత్తండి ఒకసారి. చేతులు పైకెత్తండి, స్టిఫ్గా ఎత్తండి. ఇట్లా చేతులు ఓపండి. ఇట్లా గట్టిగా అల్లు చెప్పండి ఒకసారి. ఇంకొకసారి చెప్పండి. ఇంకొకసారి కొంచెం జోర్సే. కొంచెం వినండి జాగ్రత్తగా. ఏదైతే అడుగుతున్నామో అది మనం స్వాధీనపరచుకోవాలి. అందుకే దేవుడు పిలిచాడు మనల్ని. స్వాధీనపరచుకోవటం అంటే ఏందో తెలుసా అండి? మన చేతులకు తీసుకోవటం. దాన్ని కళ్ళ ముందు ఉండే వస్తువు వేరండి, కళ్ళ ముందు ఉన్న వస్తువుని మన చేతులకు తెచ్చుకోవటం వేరు. అన్నం వండుకొని ముందు పెట్టుకోవటం వేరు, అన్నాన్ని చెప్పరేందమ్మ తింటాం వేరు కదా. ముందే పెట్టుకుని అప్ప భలే ఉంది చికెన్, భలే ఉంది మటన్, భలే ఉంది అన్నామంటే ఇక భలేనే ఉంటుంది. అది కడుపులోకి పోయేది. ఎప్పుడు నువ్వు చూస్తున్నది ప్రతి ఒక్కటి నీ చేతులకు తీసుకోవాలి యేసు నామములో. ఈ పెంతెకోస్తు పండుగ తరువాత నేను మీ అందరి మీద ఒక మాట ప్రవచించబోతున్నాను. ఏదైతే మీ జీవితంలో స్వతంత్రించుకోలేక కళ్ళ ముందే పెట్టుకొని దాన్ని మీ సొత్తుగా మార్చుకోలేక, లేకపోతే మీ చేతులకు తీసుకోలేక, లేకపోతే మీరు దాన్ని అనుభవించక ఉంటే, ఈ పెంతెకోస్తు పండుగ తరువాత నా దేవుడు మీ అందరూ లేపటము ద్వారా అనేకమైన వాటిని మీరు స్వతంత్రించుకోబోతా ఉన్నారు. యేసు నామములో నేను ప్రవచిస్తున్నాను. రైట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. షబా రకా ద రబా రబా. స్వతంత్రించుకోబోతా ఉన్నారు మీరు. స్వతంత్రించుకోబోతా ఉన్నారు మీరు యేసు నామములో. అదుగో నీ కళ్ళ ముందు ఉన్నవి నువ్వు అనుభవించబోతున్నావు. షబా ద రహల్లా రబా. అనుభవించబోతున్నావు సహోదరి. అనుభవించని ఆశీర్వాదాలు ఎన్నుంటే ఏముందండి? మన ఇంట్లో ఏసీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, కూలర్ ఉంది, ఇంకా చెప్పండి చెప్పండి అమ్మా. వాషింగ్ మిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంటి వాడుకోకపోతే పాడైపోతే పక్కకి పెట్టి ఏం ప్రయోజనం అయి ఉండి అంటాను నేను. పాడైది సెకండరీ. కూలర్ వేసుకోకుండా కూలర్ని చూసుకొని అమ్మాయి కూలర్ ఉంది నా ఇంట్లో, ఫ్రిడ్జ్ వాడుకోకుండా ఫ్రిడ్జ్లో అసలు ఏం పెట్టకుండా ఫ్రిడ్జ్ ఉంది నా ఇంట్లో, ఏసీని చూసుకుంటే ఏసీ ఉంది నా ఇంట్లో అనుకుంటే ఎట్లా? ఆ టయానికి వాటిని ఏం చేయాలా? వాడాలా. దేవుడి బిడ్డలు చాలామంది జీవితాల్లోనే ఉన్నాయి ఇవన్నీ. దేవుడికి సంబంధించిన ప్రతి ఆశీర్వాదాన్ని ఎలాగే మన కళ్ళ ముందు పెట్టున్నాడు, ఒక్కొక్కటిగా పెట్టున్నాడు. మన చుట్టుముట్టు ఉంటాయంట ఇవన్నీ ఒక వైఫేలాగా. కానీ దాన్ని అనుభవించటంలో ఫెయిల్ అయిపోతున్నాడు దేవుడి బిడ్డ. చాలామంది, అందరని నేను చెప్పను కానీ కొందరైనా మిస్ అవుతున్నారు. అది మిస్ అయిపోవటం వల్ల ఏమైపోతుందో తెలుసా? నీ జీవిత గమ్యమే మారట్లా. అసలు నీ జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది. అది నీ జీవితం మారాలంటే మనుషుల చేతిలో లేదు, నీ చేతిలోనే ఉంది. నీ జీవితానికి ఒక దిశనిర్దేశం కావాలంటే నీ చేతుల్లోనే ఉంది. ఎవరో వస్తారు, ఎవరో ప్రార్థిస్తారు, ఎవరో నెత్తిని చేయబెడతారు, ఎవరో వచ్చి నా గురించి ఒక ప్రవచనం ఇస్తారు, ఎవరో వచ్చి నా కొరకు ప్రార్థన చేసి నాకు కావాల్సినవి ఇస్తారులే అనుకునే భ్రమలో నుంచి ఈ పెంతెకోస్తు పండుగల తర్వాత బయటికి వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ చుట్టుముట్టు ఉన్నటువంటి వాటిని ఏం చేస్తావంటే టైం టు టైం వాటిని వాడుకుంటావు, ఉపయోగించుకోగలుగుతావు, వాటిని అనుభవించాలి. ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది,
నీ చేతుల కష్టాజితాన్ని నీవు అమ్మా నీ చేతుల కష్టాజితాన్ని నువ్వు అనుభవించేదవు అని ఉంది. అంటే దాని అర్థం ఏంటి? అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారని అర్థం కదండి. ఎవరి గురించి రాయబడిన మాట ఇది? క్రైస్తవుల గురించి రాయబడిన మాట. ఒక దేవుడి బిడ్డ పొద్దున లేచి సాయంత్రం వరకు కష్టపడి ఒక 1000 రూపాయలు సంపాదించిన ఆ బిడ్డకి ఆ కష్టాజితాన్ని, ఆ చేతుల కష్టాజితాన్ని తను అనుభవిస్తున్నాడా? ₹1 హాస్పిటల్ బిల్లుకు పోకుండా, ₹1 వడ్డీలకు పోకుండా, ₹1 అనవసరంగా పోకుండా అంతా అనుభవించే క్రైస్తవులు ఎవరైనా ఉంటే ఒకసారి గట్టిగా అల్లు చెప్పండి. దేవుని స్తోత్రం. పోతుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు అనుభవించట్లా. మీ బలమైన ప్రార్థన ఏమై ఉండాలో తెలుసా అండి? నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తే అది నీవు నీ పిల్లలు మాత్రమే తినాలి తప్ప ₹1 కూడా అది డైవర్ట్ అవ్వకూడదు, ఇంకొకరు సొత్తు కాకూడదు. హాస్పిటల్ బిల్లులు కానీ, వడ్డీలు కట్టడానికి కానీ ఏది రూపంలో కూడా ₹1 కూడా వెళ్ళకూడదు. కంప్లీట్గా ఈ పెంతెకోస్తు పండుగల తర్వాత మీ కష్టార్జితాన్ని మీరే అనుభవించాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. మీరు అనుభవించాలి. కష్టం ఒకటిదైతే అదే సామెత ఉంది, సొమ్ము ఒకటిది, సొమ్ము నీది, ఒకడు మాత్రం బాగుపడుతున్నాడు. ఎంతమంది ఒకరి కష్టాల మీద పొద్దుగూకులు పనిచేసి పోయి ఒకేసారి కుమ్మరిస్తారు ఒక చోట. అంటే భయం ఉండొద్దు. నేను నాకు కష్టపడ్డానే, ఈ సొమ్మును అనవసరంగా ఎందుకు పోతుంది, ఈ తాగుడికి ఎందుకు ఇది, లేకపోతే దీనికి ఎందుకు నేను, ఈ అప్పుల్లోకి నేను ఎందుకు పోవాలి, వాళ్ళే వీళ్ళు రెచ్చగొడతారు, ఈ పండగ చేయి, ఈ ఫంక్షన్ చేయి, ఈ పెళ్లి రోజు చేయి, ఈ బర్త్డే చేయి. డబ్బులు ఎంత ఉంటే అంతే చేసుకో. మనుషులు మాట వింటే ఆ మనుషులు వచ్చి నీకు అన్నం పెట్టరు కదా, ఆ మనుషులు వచ్చి నీ అప్పులు తీర్చరు కదా. చాలామంది ఎందుకో మనుషులను మెప్పించడానికి స్టేజ్కి పోయి అప్పులు చేసి పప్పు అన్నం తింటామంటారు వీళ్ళు. ఎందుకు అలా అయిపోతారో అర్థం కాదు. కొంతమంది జ్ఞానం లేని మనుషులతో దేవుడు చచ్చిపోతున్నాడు. అంటే దాని అర్థం అల్లాడిపోతున్నాడు యేసయ్య. జ్ఞానము లేని వారులారా నా ఎద్దుకు రండి, మీకు నేను జ్ఞానాన్ని నేర్పుతాను అంటున్నాడు. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో జ్ఞానం ఉండాలి. నువ్వు లేస్తే కదా, నువ్వు ఆత్మీయతలో లేచుంటే కదా నీకు అర్థమయ్యేది. ఏమవుతుంది ఇంట్లో, ఎంత వస్తుంది ఇంట్లోకి, నెలకి ఎంత ఖర్చు అవుతుంది, నేను ఎంత మిగిలించగలుగుతున్నా, నా కెపాసిటీ ఎంత, నేను ఏ పని పెట్టుకోగలుగుతాను, ఏం తినగలుగుతాను, ఇది కొంటే దీన్ని కట్టగలుగుతానా లేదా, ఈ బండి కొనుక్కుంటే ఈ బండికి నెల నేను పేమెంట్ చేయగలుగుతానా లేదా, ఈ కారు కొనుక్కుంటే ఈ కారుకి నేను నెల పేమెంట్ కట్టగలుగుతానా లేదా అని ఒక ఎస్టిమేషన్ లేకపోతే నువ్వు ఏమి నీ జీవితాన్ని కట్టుకోగలుగుతావు? ఒక దిశనిర్దేశం ఉండదు కొంతమందికి. చాలామంది బళ్ళు తీసుకొచ్చి నా దగ్గర ప్రార్థనకు వస్తారు, నాకు భయం వేస్తుంది. బండి కొనుక్కొని వచ్చి ప్రార్థన చేయమంటే భయమే ఎట్లా వేస్తుంది పాస్టర్ గారు అంటే భయమే వేస్తుంది. మరి ఫస్ట్ అడుగుతా నేను, ఇది నెట్ పెట్టి కొన్నావా ఫైనాన్స్లో కొన్నావా అని అంటే నెట్ అంటే ఆనందంగా ఉంటుంది, ఫైనాన్స్ అంటే భయం వేస్తుంది. ఎందుకు చెప్పండి? వీళ్ళు మధ్యలో కట్టరు. వీళ్ళు నేను ప్రార్థన చేశానా, పాస్టర్ గారు ప్రార్థన చేసినా నా బండి పోయింది అంటాడని కొంచెం భయపడుకుంటూ ప్రార్థన చేస్తా. దేనికి స్తోత్రం. అంతే కదమ్మా. 3 నెలలు కడతాడు బాగానే ఈ హీరో, 4 నెలలకు ఏదో అయ్యిద్ది, 2 నెలలు కట్టడు, 6 నెలలు ఏం చేస్తాడు వచ్చి అయిపోయి 6 నెలలు ఏదయ్యా బండి అంటే పోయింది. దేవుని స్తోత్రం. అట కట్టలేనాడు నీకెందుకు బండి? రోజు ఒక ₹10 ₹20 పక్కనే వేయాలి, దానికి ఒక లెక్క ఉండాలి దానికి. అట్టన్న వాళ్ళే చేయాలి. ఏదన్నా లోన్లు తీసుకుంటారు, ఆ లోన్లు చక్రవడ్డీలు పడిపోతూ ఉన్నా సరే నిమ్మక నీరు వచ్చినట్టు ఉంటారు. ఆ బ్యాంకు కూడా ఇష్టం వచ్చినట్టు వడ్డీలు వేస్తుంటాడు. ఎంత పడుతుందో తెలియదు. గుడ్డిగా నెలకి ఎంత కట్టాలమ్మా, ఇంతేనా, కడతా ఉండాలి గొర్రె లెక్క. అరే నెలకి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, ఆ ఇంట్రెస్ట్ ఇంకెంత ఇంట్రెస్ట్ పడుతుంది, ఆ ఇంట్రెస్ట్లు కట్టమే నా బ్రతుకంతా సరిపోతున్నాయి, నా కష్టమంతా ఈ అప్పులు వడ్డీలు కట్టినే సరిపోయినాయి. అసలు ఎప్పుడు తీరద్ది? అసలు తీరాలంటే నేనేం చేయాలి, ఏ ఎత్తుగడ వేయాలి, అప్పు నుంచి ఎలా బయటికి రావాలి, బయటకు వచ్చి దేవుడికి మహిమకరంగా ఎలా బ్రతకాలన్నటువంటి ఒక ఆలోచనే లేనని ఒక అజ్ఞానిగా బ్రతుకుతూ ఉంటే ఎట్లా చెప్పండి? చాలామంది క్రైస్తవులలో ఈ అజ్ఞానపు ఆత్మ బోల. ఇది లైవ్లో వింటున్నవారు ఎవరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ పెంతెకోస్తు పండగ తర్వాత నా అప్పులు తీరుతున్నాయ్యా,
నాకున్న సమస్య పోతున్నాయ్యా, నా బాధలు తీరుతున్నాయ్యా అన్న సాక్ష్యాలు రావాలి కానీ నా అప్పులు పెరుగుతున్నాయ్యా, నా కష్టాలు పెరుగుతున్నాయ్యా అన్న సాక్ష్యం నీ నోటికి రాకూడదు. హల్లెలూయా. అందుకే దేవుడు పెంతెకోస్తు పండగలను పెట్టింది. 3 రోజులు ఎంజాయ్ చేసి 3 రోజులు ప్రార్థనలో కూర్చొని 4వ రోజు నుంచి మళ్ళీ యథాతథంగా బతకటానికి కాదు. పేతురు వలె దిగ్గున లేగాలి, అవసరమైన చెప్పు నిలబడాలి, నుంచోవాలి, నీ ఇంటిని నువ్వే కాపాడుకోవాలి. ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారని భ్రమలో నుంచి బయటికి రండి. నీ ఇంటిని నువ్వే కాపాడుకోవాలి, నీ పిల్లలను నువ్వే సంరక్షించుకోవాలి. ఎవరైనా ఒక రోజు పెడతారు, 2 రోజులు పెడతారు చెప్పండి. వాళ్ళ దగ్గరికి పోవటం ఎందుకు, వాళ్ళ చేత మాట్లాడిపించుకోవటం ఎందుకు? ఆ రోషం లేదా నీకు? పేతురు గారిలో దైవిక రోషం మామూలుగా రాలేదండి. దేవుడి బిడ్డల్లో కూడా రోషం ఉండాలి. మనం ఎందుకు రోషంగా ఉండాలి తెలుసా? రోషంగా ఉండాల్సింది లోక విషయాల్లో కాదు. వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు రోషపడ్డామనుకో మనకే ఇబ్బంది. ప్రతి దానికి రోషపడ్డామంటే చివరికి మన గతి ఎట్టయిద్దంటే రోడ్డు పాలైపోద్ది గతి. చాలామంది జీవితాలు అలాగే చూస్తున్నా నేను, రోడ్డు పాలైపోతున్నా. ఎందుకంటే రోషపడి, ప్రతి దానికి అలిగి, ప్రతి దానికి కోప్పడి. దేవుళ్ళో ఉంటే నువ్వు రోషం కలిగి నువ్వెన్ని కార్యాలు చూడగలుగుతావు. ప్రియ బిడ్డలారా బాగా గమనించండి. ఆ రోషము కలిగిన భక్తులు నువ్వు వెళ్తూ ఉంటే నువ్వు లెగగలుగుతావు. అప్పుడే నువ్వు అనేకమైన వాటిని స్వాధీనపరచుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 4:14 మీరు నోట్ చేసుకుంటే ఇక్కడ దెబోరా అనేటువంటి ఒక ప్రవక్తి ఉంది. అని చెప్తాది, లెమ్మో, అక్కడ చెప్తుంది లెమ్ము, సిసెరాను నీ చేతికి నేను అప్పగిస్తాను. లెమ్ము, లేచి అంతా ఒకటే పదాలు. నువ్వు లేచినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? సిసెరా అనబడినటువంటి వ్యక్తి నీ చేతికి, చెప్పండి, నీ చేతికి అప్పగించబడతాడు. ఆమెన్, హల్లెలూయా. శత్రువు సాతానుడికి సంబంధించిన వ్యక్తి సిసెరా అంటే దేవుడి బిడ్డలకు విరోధంగా పనిచేస్తున్న వ్యక్తి. సిసెరా అంటే దేవుడికి ఆయన కార్యక్రమాలకి ఎప్పుడు అడ్డుపడతా ఉంటాడు సిసెరాలు. ఈరోజు నేనేమంటానంటే ఎప్పుడు కూడా ఎవరి మీద మనం కొట్లాటకు పోనవసరలా, ఎవరికి మీద పంచాయతీలు పెట్టుకోనవసరలా. నువ్వు జస్ట్ లేచి నేనున్నానయ్యా నీ కొరకు అని ఒక మాట నువ్వు చెప్తా ఉంటేనంట, దేవుడు నీ పక్షాన లేచినటువంటి శిష్యులందరినీ తీసుకొచ్చి నీ చేతికి అప్పగిస్తూ ఉంటాడట దేవుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హుషారుగా లేరు మీరు. దేవునికి స్తోత్రం. ఏమైందో మీకు మరి? ఏం చేయాలి మిమ్మల్ని ఇప్పుడు? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. జోష్గా లేరు మీరు. హల్లెలూయా. మళ్ళీ చెప్పమంటారు ఈ మాటని? దేవుడి కొరకు మళ్ళీ చెప్పమంటారా అన్నాను నేను. ఇది మీ మైండ్ సరిగా లేదు, మీరు చెప్పమంటారా అనలా. ఓకే సరే, బాగా వినండి. నువ్వు లేచి, ప్రభువా నేను నీ కొరకు లేచి ఉన్నానయ్యా, నీ కొరకు నేను నిలబడి ఉన్నానయ్యా అని కనుక నువ్వు చెప్పగలిగితేనంట, నీ పక్షాన లేచిన శిశోర లాంటి స్వభావం కలిగిన వ్యక్తులు కావచ్చు, ఆ శక్తులు కావచ్చు, అది ఏ రూపములో దాల్చి నీ ఎద్దుకు వస్తున్నదైనా కావచ్చు గాక, వాటి చేతికి నిన్నప్పగించడు కానీ వాటన్నిటినే నీ చేతికి దేవుడు అప్పగిస్తాడని ఈ ఉదయకాలము దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. ఈ ఉదయకాలము నా ప్రియ దేవుని బిడ్డ, ఏటి చేతులను పడాలని, ఏవైతే చేతికి తీసుకొని నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నాయో, ఏ చేతులను నలిగిపోతున్నావో, మగ్గిపోతున్నావో, నువ్వు ప్రభు కొరకు నిలబడుతుండగా జరుగుతున్న కార్యం అదే. అవే నీ చేతికి అప్పగించబడబోతున్నాయి. ఆ గొప్ప ఆశీర్వాదాన్ని పొందబోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 22:16 ఉంటుంది, లేచుటలో పాపాలు కడగబడతాయి. మనం లేస్తే, దేవుని కొరకు నీ కొరకు నేను లేచున్నాను అని అంటేనంట, సంపూర్ణంగా పాపాలు కడిగేస్తాడట దేవుడు. ఏముంచడట దేవుడిక. అపోస్తుల కార్యములు 9:34 ఉంటుంది, నువ్వు లేస్తే స్వస్థత పొందుతావు అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పు. లేచి నీ పరుపెత్తుకొని లే అంటాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అదే మాట ఉంది, లేచి నీ పరుపెత్తుకొని లేగో.
అంటే ఆ స్వస్థత లేని వ్యక్తి లేస్తేనే ఏం పొందుతాడు? చాలామంది జీవితాల్లో ఎప్పుడు ఏదో ఒక రోగము వాళ్ళని పలకరిస్తుండాలి. కొంతమంది మనుషులు పలకరించినట్టు రోగాలు పలకరిస్తూ ఉండాలి. జలుబు తగ్గితే ఇంకొకటి, అది తగ్గితే ఇంకొకటి, అది తగ్గితే ఈ రోగాలు పలకరింపు ఉంటుంది కొంతమందికి. అట్టలు ఉంటాయి ఇంట్లో, మెడికల్ షాపులు ఉంటాయి. కొందరు ఇళ్ళను చూడాలి, మెడికల్ షాపులు. పలకరించాల్సింది అవి కాదండి, దేవుని కృప పలకరిస్తూ ఉంటే ఈ హాస్పిటల్ ఖర్చు, ఈ హాస్పిటల్కి అయ్యేటువంటి ఈ అనారోగ్య సంబంధించిన అన్నీ పోతాయి. లేచుటలో స్వస్థత ఉంది. ఆమెన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రభువు కొరకు నిలబడుటలో స్వస్థత ఉంది. ఆమెన్, హల్లెలూయా. ప్రభు కొరకు నిలబడ్డ వారికి ఏ బలహీనత వచ్చినా సరే ఆయన పరమ డాక్టర్ అయ్యి ఆయన వాళ్ళు బాగు చేస్తూ ఉంటాడు. ఆమెన్. రోగాలు రావని నేను చెప్పను. దేవుడి కొరకు నిలబడేవాడికి ఏ చిన్న రోగం కూడా రాదు అంటాం, అబద్ధం అది. శరీరంతో ఉన్నాము, గాలిని పీల్చుకుంటూ ఉంటాము, ఈ లోకరీత్యా నీళ్లను తాగుతూ ఉంటాము, ఈ లోక గాలిని ఏమండి పొల్యూషన్తో నింపబడిన గాలిని పీల్చుకుంటూ ఉంటాం కనుక ఎవరికైనా ఏదో ఒక బలహీనత ఖచ్చితంగా వస్తుంది. బట్ దేవుడి కొరకు నిలబడిన వారిని దేవుడే డాక్టర్ అయిపోయి వాళ్ళని స్వస్థపరుస్తూ ఉంటాడు. ఆమెన్. స్వస్థత కలగాలండి, స్వస్థ సిద్ధులుగా ఉండాలి. దేవుడి బిడ్డలు ఎట్టుండాలో తెలుసా? ఆరోగ్యవంతులుగా ఉండాలి. ఆమెన్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఎందుకు పెద్దలు? ఆరోగ్యం లేకపోతే నువ్వెంత సంపాదించినా చాలు దానికే వెళ్ళిపోతావు ఉంటాయి. చాలామంది జీవితాల్లో ఆరోగ్యం కొదువుగా ఉంది. బైబిల్ చెప్తా ఉంది, కొందరు నడి నెత్తి నుంచి అరి కాళ్ళు వరకంట వాళ్ళకి అనేక దెబ్బలు, అస్వస్థత. ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం నిన్ను కమ్ముతా ఉందా? ఎప్పుడు ఏదో ఒక రోగం చేత నువ్వు బాధపడుతున్నావా? ఆ రోగం నిన్ను సరిగా ప్రార్థన చేయనీయకుండా చేస్తుందా? ఆ రోగం నిన్ను సరిగా దేవుళ్ళు ఉండనీయకుండా చేస్తుందా? ఆ రోగం నిన్ను సరిగా వాక్యం చదవనీయకుండా చేస్తుందా? ఆ రోగము దేవుళ్ళు నిలకడగా, విశ్వాసంగా, లేకపోతే నమ్మకత్వం కలిగి, దేవుడి కొరకు సమర్పణ కలిగి దేవుళ్ళు కొనసాగనీయకుండా చేస్తూ ఉందా? అయితే నా దేవుడు ఈ ఉదయకాలం నీకు ఇచ్చే ఒక శుభవార్త ఏమిటో తెలుసా? ఈరోజు నా దేవాన్ని కొరకు నేను నిలబడతానని జస్ట్ ఒక మాటను చెబుతూ ఉండగా నీ శరీరంలో ఉన్న సకల రోగాలు నీ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతా ఉన్న యేసు నామములో ఇప్పుడే స్వస్థతలు కలుగుతున్నాయి. ఆన్లైన్ చర్చ్ దేవుని నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆమెన్. దేవుని నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆన్లైన్లో ఉన్న వాళ్ళరా ప్రభు హస్తముని తాగుతా ఉంది యేసు నామములో, తాగుతా ఉంది యేసు నామములో. పెంతెకోస్తు పండగల తరువాత నీ రోగాల లిస్టు తగ్గాలి. హల్లెలూయా. నీ లిస్టు తగ్గాలి. ఇక బలహీనతలు లిస్టు తగ్గాలి, ఆశీర్వాదాల లిస్టు పెరగాలి, దేవుని కృపలో పొందుకునే ఆశీర్వాదాల లిస్టు పెరగాలి, అనారోగ్య లిస్టు తగ్గాలి. యేసు నామములో ప్రవచిస్తున్నాను నేను ఇది. పెంతెకోస్తు పండుగ తరువాతనే లేచాడు కనుకనే పేతురు గారు ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా జంకకుండా ముందుకు సాగగలిగాడు. పిల్లిలాగా ఉన్న ఇతను పులిలాగా, ఒక సింహంలాగా మార్చగలిగాడు. పండుగ తరువాత అతడు ఏమైపోయినా పర్లేదు, నేను నిలబడాలనుకున్నాడు. నా జీవితం ఎప్పుడు అయిపోయేది, యేసుతో పాటు నన్ను కూడా ఎప్పుడో సిలువేసేసేవాళ్ళు, నేను బతుకున్నానని అంటే ఆయన కృప వలననే ఈ సజీవమైన సాక్ష్యాన్ని నేను అనేకులకు ప్రకటించాలని నోరు తెరిచి అతడు ప్రకటించటం మొదలు పెడితేనట ఆపసించిన వారు, నవ్వుకున్న వారి జీవితం అంతా ఏమైపోయిందో తెలుసా? ఒక్కసారిగా తిప్పండి, పేజీని తిప్పి ఎక్కడికి రండి, 37కి రండి. ఎక్కడికి? అపోస్తుల కార్యములు 2:37కి రండి. అక్కడికి వచ్చేసరికి ఏమంటున్నారు తెలుసా అండి? నవ్విన వారు, ఎగతాళి చేసిన వారు ఏమంటున్నారు తెలుసా? వారు ఈ మాటలన్నీ విని హృదయములో నొచ్చుకొని మేమేం చెయ్యాలో చెప్పు పేతురు గారు అని గట్టి కేకలు పెడుతున్నారు. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. హృదయాలు నొప్పించబడ్డాయి. ఆమేన్. హృదయాలు నొప్పించబడ్డాయి. లేచినప్పుడు నీ ఎదుట ఎంతమంది అపహసించిన వాడు హృదయం తాకబడుతుంది. ఆమేన్. ఈమెను అనకూడదిక, ఇతను అనకూడదిక అన్నది వంటి నొచ్చుకోవటం అంటే ఎంత తెలుసా అండి? హృదయాలు ఏమవటం, అలా బాధపడటం. మనుషుల మాటలకి హృదయాలు నొచ్చుకునే వాడికి దేవుడి మాటలకు నొచ్చుకోరండి వీళ్ళు. కొందరు నేను చూస్తుంటాను, ఎప్పుడు మనుషుడు ఏదో అన్నాడా ఇక అయిపోయింది, ముఖం మార్చుకోవటమే. ఎవరైనా ఏదో అన్నారా, ముఖం మార్చుకోవటమే. ఇక అట్టగా నేను స్టార్ట్ చేశాను ఒక ముఖం మార్చుకోవటం. ఒక్కరోజు కూడా ఇక్కడ కూర్చోలేను నేను. అన్నీ వస్తాయని చెప్తున్నా నేను. నా తలలో ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయో అన్ని సమస్యలను పే చేస్తూనే ఉంటా. ఒక చోట ఒక దగ్గర అనిచానా
రేపు ఇంకోటి ఎక్కడ చేద్దామని సాతాను. ఇక వాడి పని అది. నేను అనుకుంటున్నాను, బా నీ దృష్టిలో నేను ఉన్నాను రా సాతానా, కనీసం నన్ను బట్టి నువ్వు ఏదో భయపడుతున్నావు, ఏదో నేను ఏదో అవుతానని నువ్వు భయపడుతున్నావు, చాలు నాకు ఇది, ఈ భయం ఉంటే చాలు నీకని సంతోషిస్తాను తప్ప నాకు ఎందుకు ఇది వచ్చింది, ఈ ప్రే టవర్ కాకపోతే ఇంకొక టవర్ అవద్ది, ఈ టవర్ కాకపోతే ఇంకొక టవర్ అవుద్ది, ఈ ఫంక్షన్లు కాకపోతే ఇంకొకటి అవద్ది. కలవరతకి మినిస్ట్రీస్ స్ప్రెడ్ అవ్వటం పక్కాగా జరుగుద్ది. అంతేగాని ఈ ఉద్యోగాన్ని ఈ ప్రాంతంలో ఎవడో ఆపలేడని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇది యేసుని ఆనబెట్టుకొని చెప్పగలుగుతాను. ఎంతమంది కథలు వచ్చినా ఆపలేరు యేసు నామములో. ఈ ప్రాంతం కాకపోతే ఇంకొక ప్రాంతం అవుద్ది, ఈ ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు అయితే యేసు నామములో ఏమవుతుందట? ఆమెన్, హల్లెలూయా అన్నట్టుగా ధైర్యంగా వెళ్ళాలి, నిలబడాలి ప్రభు కొరకు. బలంగా నువ్వు నిలబడితే చాలు బిడ్డ, నీ లైఫ్లో నువ్వు స్వస్థత పొందుకుంటావు. ఆరోగ్యవంతులుగా ఉండాలి సంఘము. ఎప్పుడు కదిలించిన నీలో ఆరోగ్యము ఉబుకుతుండాల. ఒకప్పుడు అండి నాకు చాలా రోగం ఉండేది. నిజంగా పెంతెకోస్తు పండుగల తర్వాత దేవుడు నన్ను తాకాడు. ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని మీరు చెప్పేటువంటి బిడ్డలుగా మారిపోదురుగాక. అదే జరుగుతుంది. వాళ్ళు లేచిన ప్రతిసారి ఇదే పొందుకుంటున్నారు. నిలబడ్డారు. పౌలు గారు, పేతురు గారు లేచాడు, నిలబడ్డాడు. మూడోది ప్రకటిస్తున్నాడు. ఈ మూడు చేస్తే 13వ వచనములో నవ్విన వాళ్ళు, ఎగతాళి చేసిన వాళ్ళు, వీళ్ళు తాగిన వాళ్ళరా, వీళ్ళు తాగుబోతోళ్ళరా అన్న వాళ్ళు ఇప్పుడు వచ్చి గడగడ గడగడ వణుక్కుంటా వచ్చి అయ్యా 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 మేమేం చేయాలి అని అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు వాళ్ళు? ఈ పెంతెకోస్తు పండుగల తర్వాత ఏం చేయాలి? ఇది ఖచ్చితంగా నీలో ఒక ప్రశ్న రోజు ఉండాల. ఈరోజు నేనేం చేయాలి దేవుడి కోసం అన్నది ఎవ్రీ డే మీ బుక్లో రాసి పెట్టుకోండి. ప్రతిరోజు ఉండాలి ఇది. నేనేం చేయాలి యేసయ్యా నీ కోసం అనండి ఒకసారి. యేసయ్యా, అందరూ చెప్పండి, యేసయ్యా నేనేం చేయాలి నీ కోసం. ఆయన ఏం చేయాలో చెప్తాడు, ఖచ్చితంగా చేస్తే చాలు. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఆ స్వస్థతలు, ఆ స్వాధీనపరచుకోవటం, లేకపోతే మనం అడిగింది మనం పొందుకునే కార్యక్రమాలన్నీ జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, ఒక అద్భుతమైన వచనం ఉందండి. 30 నుంచి 41 వచనాల దాకా చదువుదామా? 30 నుంచి 41 దాకా చాలా బాగుంటుంది. ఇది చదువుదాం. వారు చదువమ్మా. వారు ఈ మాట విని హృదయములలో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా పేతురు మీరు మారు మనసు పొంది, ఒకటి అదిగో మారు మనసు పొంది. పెంతెకోస్తు పండుగల తర్వాత పూర్తిగా నీ మనసు మారాలి. ఒకటి పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందాలి. ఈ నెల 30వ తేదీ బాప్టిజాలు ఇవ్వబోతున్నాం. బాప్టిజం పొందని వాళ్ళంతా బాప్టిజాలకు సిద్ధమవ్వండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుని తన యొద్దకు పిలిచిన వారికందరికి చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేకమైన విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు, ఇది బాగా నోట్ చేయాలా. ఈ పెంతెకోస్తు పండుగల తర్వాత ఇది బాగా నోట్ చేయాలి ఈ మాట. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించని వారు బాప్టిజము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేనిమై పరుద్దామా? పేతురు గారు ఒక్కడు నిలబడటము వల్ల 3,000 మంది రక్షణ పొందారు. బిడ్డ, కనీసం ఈ పెంతెకోస్తు పండుగల తర్వాత నువ్వు నిలబడటం వల్ల ఒక కనీసం 3 వ్యక్తులైనా సరే మార్చబడాల.
ఆమేన్. ఈ సంవత్సరం డిసెంబర్ లోపలను ఒకటి టార్గెట్ పెట్టుకో. 3 కుటుంబాలని ఖచ్చితంగా దేవుళ్ళకి నడిపించాలని ఒక టార్గెట్ పెట్టుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కొరకు నిలబెట్టాలి. ఎవరైనా కావచ్చు. దేవుని నమ్మిన వారిని ఆత్మీయులుగా చేసేది కూడా ఒక ప్రక్రియే. అసలు దేవుడు తెలియని వాళ్ళని దేవుడు అంటే తెలిసేలాగా చేసేది కూడా ఒక ప్రక్రియ. చాలామంది అండి దేవుని నమ్ముతారు, కానీ దేవుడి శక్తి తెలియదు. శక్తి తెలియని వాళ్ళు కూడా ఇంకా ఎక్కడో ఎవరిలాగా ఉన్నట్టు వాళ్ళు. చాలామంది దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? అన్నిల కంటే ఘోరంగా ఉన్నారండి. వాళ్ళే బెస్ట్ అనిపిస్తుంది. ఒక్కోసారి వాళ్ళ భయాన్ని చూసి, వాళ్ళు చేసే భక్తిని చూస్తే వాళ్ళే బెస్ట్ అనిపిస్తుంది. మన వల్ల దేవుడు అంటే భయం లేదు, మందిరంలో క్రమశిక్షణ ఉండదు, మందిరానికి సమయానికి రారు, మందిరంలోకి వచ్చి జాగ్రత్తగా కూర్చొని దేవుడి మాటలు వినరు. భక్తి గర్వం కొందరికి భక్తి లేనటువంటి జీవితం. ఇటువంటి వీరైనా మారాలి. వీరు మారినా సంతోషమే. అట్లాంటి వాక్యం లేక నశించిపోతున్న వారైనా తీసుకురండి. ప్రభు మన చెప్పండి. నేను ఇంత ముందు దాకా ఏమనుకున్నానంటే అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు వద్దులే అనుకునేవాడిని. కానీ దేవుడు పంపిస్తున్నప్పుడు వాక్యం లేక అలమటించిపోతూ ఏమంటే సరైన వాక్యం లేక కొన్ని సంఘాలలో సేవకుడు నిలబడి సరైనటువంటి ఆత్మకు సంబంధించిన వాక్యాన్ని అందించక చాలామంది ఆత్మలు ఆరిపోతున్నాయి. చాలామంది ఆకలితో ఉన్నారు, ఆత్మీయ ఆకలితో. అట్టి వారిని అందరిని మీరు తోలుకొని వచ్చి వాళ్ళ ఆత్మీయ ఆకలి తీర్చే సాధనాలుగా మీరు మార్చబడాలి. 3,000 మంది చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి పెంతెకోస్తు పండగ ముందు ఒక్కరైనా చేర్చబడరండి. పెంతెకోస్తు పండగ తర్వాత ఏం జరిగింది? పేతురు గారు ధైర్యంగా నిలబడ్డాడు. తను నిలబడటం బట్టి చూడండి ఏం జరిగింది అక్కడ. నవ్విన వారు వస్తారండి. ఈరోజు నేను చూసి ఈ అని పక్కపక్కన నవ్వుతున్నారా? వాళ్ళే నీ చెంగు పట్టుకొని మందిరానికి రాకపోతున్నాను అడగండి. దేనికి స్తోత్రం. వస్తారు. ఏం భక్తమని భక్తి రోజు ప్రార్థన పోవచ్చు, ఆదివారం ఒకసారి కదా పోవాల్సింది అని అంటున్న వాళ్ళు ఉన్నారా? వాళ్ళే మారే టైం దగ్గర పడింది అని చెప్పు. దేవుని స్తోత్రం. నీ భర్త నిన్ను మందిరానికి రానియకుండా ఆపుతున్నాడా? నీకంటే ముందుగా రెడీ అయి కూర్చొని ఎప్పుడెప్పుడు పోదాము రా, కానీ టైం అవుతుందని చెప్పే రోజులు రాబోతున్నాయని ప్రవచిస్తున్నాను యేసునామములో. నీ పిల్లలు మమ్మీ తొందరగా పోదాం అని రెడీగా కూర్చునే రోజులు రాబోతున్నాయి. పెంతెకోస్తు పండుగలు తరువాత గొప్ప ఉద్యమం కలవరితెగ మినిస్ట్రీస్లో రగలబోతా ఉంది. దినదినము ఈ మంట రేగబోతుంది. రోజు రోజుకి మంట ఎక్కువగా పోతుంది. రోజు రోజుకి ఈ ఉద్యమం రగులుకోబోతూ ఉంది. సాప కింద నీరులాగా ఈ సంఘము వ్యాపించబోతూ ఉంది. ఆమెన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, 3,000 మంది చేర్చబడిన తర్వాత ఏం జరిగిందో తెలుసండి? 43వ వచనం చదివితే ఉంటుంది. అప్పుడు ప్రతి వానికి భయం కలిగిందట, భయం పుట్టుకుందట. ప్రతి వాడికి ఏం పుట్టుకుని చెప్పండి అందరికీ? ఎవరు అంటే ఎగతాళి చేసిన వాళ్ళకి, నిన్ను చూసి నవ్విన వాళ్ళకి భయం పుట్టుకుంది. ఈరోజు నువ్వు నిలబడితే భయం కాదు, నీకు భయం పుడుతుంది ఏం జరుగుద్దా అని. ఒక మాంత్రికుడు ఎదురుట నిలబడి వాడు మంత్రాలు చదువుతుంటే, కమాన్ నీ మంత్రం గొప్పదా, నాలో ఉన్న యేసునామం గొప్పదా, రారా తేల్చుకుందామనే రేంజ్కి లెగాలి మీరు. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంత్రగాళ్ళు మనల్ని చూసి గడగడలాడాలా, భయపడాలా, రేంజ్కి నువ్వు లెగాలా. అందుకే పెంతెకోస్తు పండగల్లో అగ్నిచేత నిన్ను రగిలింపజేశాడు. దెయ్యాలకు భయపడే కాలం పోయింది, రోగాలకు భయపడే కాలం పోయింది, మాంత్రికులకు భయపడే కాలం పోయింది. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం తెలుసా? మనము పెంతెకోస్తు పండగ అయిపోయిన తర్వాతలో ఉన్నాం మనం. మనల్ని ఎవడు ముట్టుకున్నా వాడు బసమైపోవాలా, కాలిపోవాలా. ఏ శక్తులు నిన్ను ముట్టుకోవటానికి ప్రయత్నించినా వాళ్ళు అగ్నిలో దహించుకుపోవాలా. నిన్ను భయపెట్టినవన్నీ ఇక నుంచి నిన్ను చూస్తే భయపడాలి యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. అటువంటి పండుగను పెట్టాడు దేవుడు మనకి. ప్రతి వాడికి ఏం కలిగిందట చెప్పండి. నేను ముగిస్తున్నాను. ప్రతి వాడికి ఏం కలిగిందట చెప్పండి. ఏం కలిగిందమ్మా? అంతకుముందు ఎవరికి కలిగింది భయము? పెంతెకోస్తు పండగకు ముందు ఏం జరిగింది? పేతురుకు భయం కలిగింది. చిన్న పిల్ల దగ్గర భయపడిపోయి గడగడలాడిపోయాడు. చంపేస్తారేమన్నా భయం కలిగింది. పెంతెకోస్తు పండగ తర్వాత ఏదైతే అది అవుద్ది. నిలబడ్డాడంతే.
లేచి నిలబడ్డాడంతే. నేనున్నానయ్యా అన్నాడు. ఈ రెండుతో పాటు మూడో పని ఏం చేశాడంటే మాట్లాడటం స్టార్ట్ చేశాడు, ప్రకటించడం స్టార్ట్ చేశాడు. నీ లైఫ్లో జరిగినటువంటి దృశ్యాలు చెప్పటం నువ్వు స్టార్ట్ చేయలేక, దేవుడు ఎలా దర్శించాడు, పెంతెకోస్తు పండగలో దేవుడు ఎలా నిన్ను దర్శించాడు, ఎలా మందిరంలో దేవుడు దిగొచ్చాడు, అవన్నీ చెప్పాలా పక్క వాళ్ళకి. దేవుడు శక్తిని పరిచయం చేయాలా. ఈ ప్రాంతాల్లో నిజంగా పెంతెకోస్తు పండగలని మీరు ఎక్కడైనా వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. పెంతెకోస్తు పండగలని ఇంతవరకు ఏ సంఘములు పెట్టలేదు. పరిశుద్ధాత్మ పండగలు, పరిశుద్ధాత్మ అభిషేక పండగలని పెట్టారు, కానీ అక్కడక్కడ పెంతెకోస్తు పండగలని మొదటగా ఈ భూమి మీద కలవరి తగ్గ మినిస్ట్రీస్లోనే ప్రారంభమయ్యాయి. దేవునికి స్తోత్రం. మీరు ఎక్కడైనా సెర్చ్ చేయండి. పెంతెకోస్తు పండుగలను ఎక్కడ పెట్టలేదు దేవుడు, ఎందుకంటే ఒక ప్రణాళికతో ప్రారంభించింది ఆ పండుగలు ఇవి. దీని తర్వాత నీ లైఫ్ మారకపోతే ఆ రోజు వెచ్చించిన వాక్యం వేస్ట్ అయిపోద్ది, ఆ రోజు దిగిన అభిషేకపు శక్తి వేస్ట్ అయిపోద్ది, ఆ రోజు ఖర్చు పెట్టిన ధనం వేస్ట్ అయిపోద్ది. అవి వేస్ట్ కాకూడదు. నేను ప్రారంభ దినాల్లోనే చెప్పాను, ఈ పెంతెకోస్తు పండుగలు ఎందుకు పెడుతున్నానంటే ఎక్కువగా ఏదన్నా లాభం పొందటానికి నేను పెట్టలేదు, కానీ ఒక్కొక్క రూపాయిని విత్తి ఆత్మలను బలపరుచుకోవాలని కోరుకొని ఈ యొక్క పండుగలను పెట్టాము. సంఘములో ప్రతి ఆత్మ బలపడాలి. బలపడ్డప్పుడే కదా ఇంకొకరిని బలపరచగలుగుతాం మనం. ఈరోజు నేనేం చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు నా ముగింపులో, పెంతెకోస్తు పండుగ తరువాత దయచేసి నీ జీవితంలో చాలా మార్పులు ప్రజలు చూడాలి. నీ ఇంట్లో నీ భర్త చెప్పాలి, ఒకవేళ నీ చర్చికి రాని భర్త చెప్పాలి, అమ్మా చాలా కాలం నుంచి నువ్వు చర్చికి పోతున్నావులే, కానీ అదేదో 3 రోజులు పండగలు పెట్టారు కదా, పాస్టర్ గారు మీటింగ్లు పెట్టాడు కదా, ఆ తర్వాత నుంచి నేను గమనిస్తున్నాను ఎంత మార్పు వచ్చింది నీలో, అసలు నువ్వు ఎంత మారిపోయి ఉన్నావు తెలుసా అని చెప్పేటట్టుగా మారాలి మనం. అనవసరమైన వాటిలో తలదూర్చడం మానేయండి. వేస్ట్గా పోయే టయాల దగ్గర కాలక్షేపాన్ని మానేయండి. ముచ్చట్లను ఇవన్నీ తగ్గించేయండి. ఫోన్లో ఎక్కువ గడపటం మానేయండి. దేవుడితో ఎక్కువ గడపటం స్టార్ట్ చేయండి. వాక్యం చదవండి. ప్రతిరోజు కుటుంబంలో ప్రార్థన ఉండాలి. నీ పిల్లలతో కలిసి నువ్వు అన్నం తినకముందు ప్రార్థిస్తావా, తిన్న తర్వాత ప్రార్థిస్తావా, అది నీ ఇష్టం. కుటుంబ ప్రార్థన ఉంటే ఈ పెంతెకోస్తు పండగలో దిగిన అభిషేక పవరు రోజు రోజుకి నీలో పెరుగుతుంటుంది. నీలో అభిషేక పవర్ పెరిగే కొద్దీ నీ చుట్టుముట్టు ఉన్నటువంటి నిన్ను బాధ పెడుతున్న రోగానికైనా, దెయ్యానికైనా, మంత్రానికైనా భయం పడుతూ ఉంటుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అట్టి కృపలోకి నువ్వు వెళ్ళాలి. అందుకే దేవుడు పిలుస్తున్నాడు. ఈ పెంతెకోస్తు పండుగ తర్వాత ఒక పిలిపిస్తున్నాడు. నిలబడండి, దేవుడి కొరకు నిలబడండి. నామకార్థపు స్థితిని వదిలిపెట్టండి. సల్లారిపోయిన జీవితాన్ని పక్కకు పెట్టండి. దినదినము రోజులు ఎదగాలి. నేను ప్రార్థనలో ఎదగాలి. ప్రార్థన రాని వాళ్ళు ప్రార్థన నేర్చుకోవాలి. పాటలు రాని వాళ్ళు పాటలు పాడటం నేర్చుకోవాలి. వాక్యాలు చెప్పడం నేర్చుకోవాలి. వాక్యాలు బోధించడం నేర్చుకోవాలి. సువార్త ప్రకటించడం నేర్చుకోవాలి. ప్రతిరోజు దీని గురించినటువంటి ఒక అధ్యయనం ఒక అలవాటుగా మార్చుకోవాలి. ప్రార్థన చేయని రోజు ఉండకూడదు నీ జీవితంలో. ఇక నుంచి వాక్యం చదవని రోజు ఉండకూడదు నువ్వు చదువు వచ్చిన దానివైతే. ఆ విధంగా ఒక ప్లాన్ చేసుకుని లైఫ్ని నెక్స్ట్ రాబోతున్న దినాలలో నువ్వెన్నడూ చూడని దీవెనలను నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. బహు ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు చేయబోతా ఉన్నాడు. మునిపెన్నడూ లేని విధంగా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. మునిపెన్నడూ లేని విధంగా నిన్ను బలపరచబోతున్నాడు దేవుడు. నీ నోటు గుండా ఈ మాటలు వస్తున్నాయంటే నీకే ఆశ్చర్యం కలగబోతుంది. నువ్వు ప్రార్థించినప్పుడు ఎదుటి దెయ్యాలు పడిపోవటం నువ్వు కళ్ళారా చూడబోతున్నావు. నువ్వు ప్రార్థించినప్పుడు ఎదుటి వాళ్ళలో ఉన్న రోగం పోవటం నువ్వు గమనించబోతున్నావు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ ఇంట్లో ఉన్న సమస్య ఒక్క రోజులో భూస్థాపితం అవటం నువ్వు చూడబోతావు. నీ పిల్లలు మాట వినే పిల్లలుగా మారటం నువ్వు చూడబోతున్నావు. నీ భర్త అనుకోకుండా ఒకరోజు చెప్పబోతున్నాను, నేను తాగటం మానేయబోతున్నాను అని చెప్పబోతా ఉన్నాడు. యేసునామములో ఆమేన్ చెప్పండి. నీ భర్త వచ్చి నీ దగ్గరికి వచ్చి నేను ఇక తాగనమ్మా, నేను ఇక తాగనని చెప్పబోతున్నారు. లోక సంబంధమైనటువంటి ఆ వ్యసనాల నుంచి నీ భర్త, నీ కుటుంబం బయటికి రాబోతూ ఉంది. ఒక ప్రత్యేకమైన కుటుంబంగా నీ కుటుంబం మారబోతూ ఉంది. దేవుని పరిపూర్ణంగా నమ్మేటువంటి విశ్వాసం మీకు రాబోతూ ఉంది. ఈ పెంతెకోస్తు పండుగ తర్వాత మాత్రం మీ జీవితం చాలా కొత్తగా ఉండాలండి. మీ లైఫ్ చాలా కొత్తగా ఉండాలి, ఇంక్లూడింగ్ నాతో సహా మనందరి జీవితంలో. రెండవ పెంతెకోస్తు పండగలకి ఇంకా మనం చాలా బలంగా ఉండాలి.
అభిషేక రేంజ్ని పెంచుకునేలాగా ఉండాలి. కానీ మొదటి పెంతెకోస్తు పండుగలు దిగిన అభిషేకాన్ని అంతా పోగొట్టుకొని మళ్ళీ రెండవ పెంతెకోస్తు పండుగలకి మళ్ళీ అదే అభిషేకం కోసం ఎదురు చూసేవాళ్ళుగా ఉండకూడదు. ఈ అభిషేకాన్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవటానికి రెండవ పెంతెకోస్తు పండుగలను నిలబడాలి. ఆ విధంగా దేవుడు మనందరిని నడిపించునుగాక, బలపరచునుగాక. పెంతెకోస్తు పండుగల తర్వాత మన మనసును దేవుడు పూర్తిగా మార్చునుగాక. ప్రార్థనలో నిలకడగత్వాన్ని దేవుడు దయచేయునుగాక. ప్రతిరోజు ప్రార్థన చేసే మనసు మనకు పుట్టునుగాక. సాతాను క్రియలను లయపరిచి ప్రార్థనలో ఎదురాడి దేవుడి కొరకు నిలబడే పాత్రలుగా మనమందరం మార్చబడదుముగాక. అనేకులకు సువార్త ప్రకటించే వీరులుగా మనం మార్చబడదుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ఆ తదుపరి మనం ముందుకు సాగదాం. చేతులు పైకెత్తండి. దేవుడు ఎంతమందితో మాట్లాడాడు అనిపించిందో వాళ్ళు మీ చేతులు పైకెత్తండి. ప్రభు హస్తము చాపుతూ ఉన్నాడు. నిజంగా నేను నిలబెట్టడానికి ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, వినండి. ప్రార్థనకి వెళ్ళే ముందు కళ్ళు తెరిచి ఇటు చూడండి. నీవు నేను నిలబడలేం, మన దేవుడు మనల్ని నిలబెడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నిలబెడతాడు. ఆమేన్. ఆ నిలబెట్టే దేవుణ్ణి మనసారా అడగండి. రెండు చేతుల పైకెత్తి, ప్రభువా నోరు తెరవాలి. ఇప్పుడు అందరూ నోళ్ళు తెరవాలి. రెండు చేతులు పైకెత్తి నోళ్ళు తెరవండి. యేసయ్యా నన్ను నిలబెట్టు. అందరూ మనసారా అడగండి. నువ్వు నిలబడే టైం వచ్చింది. యేసయ్యా నన్ను నిలబెట్టు. ఈ పెంతెకోస్తు పండుగల తరువాత నా తండ్రి నా లైఫ్ పూర్తిగా 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 మారిపోయి ఉండాలి. నా మాట తీరు మారాలి, నా బిహేవియర్ మారాలి, నా క్యారెక్టర్ మారాలి, నాకున్నటువంటి ఆ గుణాలు ఏవైతే బ్యాడ్ గుణాలు ఉన్నాయో అవి పోవాలి. నా ఆలోచన విధానం మారాలి. నీ మీద నాకున్నటువంటి ప్రేమ ఇంకా ఎక్కువ అవ్వాలి, పరిపూర్ణం కావాలి. విశ్వాసం పరిపూర్ణం కావాలి, నమ్మకం పరిపూర్ణం కావాలి, పరిశుద్ధత పరిపూర్ణం కావాలి, అన్నీ పరిపూర్ణం కావాలి. ఈరోజు పరిపూర్ణురాలుగా నువ్వు మార్చబడాలి. పరిపూర్ణురాలుగాను మార్చబడాలి. పరిపూర్ణుడుగాను మార్చబడాలి. అది అడగండి. నోరు తెరిచి అందరూ మనసారా చేయండి ప్రార్థన. ఒక 2 నిమిషాలు మీకే టైం ఇస్తున్నా. అందరూ మనసారా ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణులుగా మార్చబడాలి. ప్లీజ్ అందరూ 2 చేతులు పైకి ఎత్తండి. పురుషులారా రాబా షకాంద రాబాలా రాబా. ఆ బాక్స్ కడ్డంలే నాన్న, బాక్స్ కడ్డంలే. రీబా షందర హల్లరక షక. దేవుడు ఆత్మ కదులుతుండగా నువ్వు నిలబెట్టబోతున్నాడు. దేవుడు లైవ్ చూస్తున్న బిడ్డలారా, ప్రభు ఆత్మ నీ మీదకి వచ్చి నేను నిలబెట్టబోతుంది. నరపుత్రుడా చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. పెంతెకోస్తు పండుగ తరువాత ఇదే నీ లైఫ్లో ఒక గొప్ప చాప్టర్, ఒక నూతన పేజ్ ఓపెన్ కాబోతా ఉంది. నీ లైఫ్లో నూతన పేజ్ ఓపెన్ కాబోతా ఉంది. ఒక నూతన డైరీని ఓపెన్ చేయబోతున్నాడు దేవుడు. అదిగో లాంచ్ చేయబోతున్నాడు. నీ అలవాట్లు మారబోతున్నాయి, నీ గుణం మారబోతుంది. అందరిని చూసినప్పుడు క్షమించే గుణం వస్తుంది. నిదానత్వం, నమ్మకత్వం, సహనం, ఓర్పు, ఇవన్నీ నీలోకి రాబోతున్నాయి. ఎస్ అందరు అడగండి. ఓర్పును సహనమును దయచేయండి అని అడగండి. ఓర్పును సహనమును దయచేయండి. హల్లెలూయా. పెంతెకోస్తు పండుగల తరువాత టోటల్గా నా దేవుడు నీ స్థితిగతిని మార్చబోతున్నాడు, నీ పరిస్థితులను మార్చబోతున్నాడు. దేవుడి ఆత్మ నిన్ను బలపరుస్తుంది. శక్తి కలిగిన ఆత్మ నిన్ను కదిలిస్తూ ఉంది. హల్లెలూయా. అదిగో కదిలిస్తున్నప్పుడు కదలండి. అదిగో ఒక దేవదూత వచ్చి నీళ్ళని కదిలించినప్పుడు ఎవరు మొదటిగా నీళ్ళల్లో పడ్డారో వాళ్ళకి స్వస్థత కలిగిందట. ఈరోజు అదిగో దేవదూత అనే సేవకుడు నోటున ఒక మాట పెట్టి నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకి ఎవరు కదులుతున్నారో అదిగో వారి జీవితానికి విడుదల కలుగుతున్నది, స్వస్థత కలుగుతున్నది, విడుదల కలుగుతున్నది. ఇప్పుడే నువ్వు విడుదల పొందుతున్నావేస్తున్నామలో, పొందుతున్నావేస్తున్నామలో. అదుగో దేవుడు హస్తము చాపబడింది. రిబాలా రక సకల రబాలా రబా. అదిగో దేవుని శక్తి తాగుతుంది. కమాన్.
రిబాలా రాబాలా రాబా. చప్పట్లు కొట్టి ఆనందించండి, చప్పట్లు కొట్టి ఆనందించండి, చప్పట్లు కొట్టి ఆనందించండి. అదిగో ఆన్లైన్ చర్చ్ దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు, విడిపిస్తున్నాడు, గొప్పగా విడిపిస్తున్నాడు. విడుదల కలుగుతూ ఉంది, విడుదల కలుగుతూ ఉంది. అదిగో దేవుడి కొరకు నువ్వు నిలబడబోతున్నావు, 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 నిలబడబోతున్నావు. పేతురు వలె నిలబడి ధైర్యముగా బోధించబోతున్నావు. హల్లెలూయా. నీ ద్వారా వందలాది ప్రజలు మారబోతున్నారు. ప్రవచిస్తున్నా, నీ ద్వారా వందలాది మంది మారబోతున్నారు, వందలాది మంది మారబోతున్నారు, వందలాది మంది మారబోతున్నారు, వందలాది మంది మారబోతున్నారు, వందలాది మంది మారబోతున్నారు. బిడ్డ, స్వస్థత కలిగింది నీకు, సంపూర్ణ విడుదల కలిగిన బిడ్డగా ఉండబోతున్నావు. రోగాలను దేవుడు కాల్చటం నేను చూశాను. నీ జీవితానికి గొప్ప విడుదల రావటం నేను చూస్తున్నాను. నీ కుటుంబ చరిత్రను మారుస్తున్నాడు దేవుడు, నీ భర్తను మారుస్తున్నాడు దేవుడు. ఈ పండుగల తర్వాత నీ ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచబడబోతుంది. ఆర్థికంగా కృంగిపోతున్న సహోదరి దేవుడు కట్టబోతున్నాడు. ఓ, నీ కష్టాజితాన్ని నువ్వే అనుభవించబోతున్నావు బిడ్డ. నేను నమ్ముతున్నాను బిడ్డ, నీ కష్టాజితాన్ని నువ్వే అనుభవించబోతున్నావు. దేవా, ప్రతి ఒక్కరిని దీవించి బ్లెస్ చేయండి ఆయన. ఈరోజు నీ బిడ్డలు నీ సన్నిధిలో చేతులెత్తి నిన్ను అడుగుతున్నారయ్యా. ఏ ఒక్కరిని కూడా త్రోసివేయక నీ కొరకు నిలబడేటట్టుగా చేయి నాయన. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, యవ్వనులు అందరూ నిలబడాలయ్యా. ఈ సంఘములో ఒకరు నిలబడితే కాదయ్యా, ఎవరు నిలబడతారనుకుంటే కాదయ్యా. నేనే నిలబడతాను యేసయ్యా అని చెప్పేటువంటి వారిగా మార్చయ్యా. నేనే లేస్తానయ్యా నీ కొరకు. అయ్యా, నీ కొరకు నేనే ప్రకటిస్తానయ్యా. నువ్వు ఇచ్చిన అయ్యా నా తండ్రి ఈ యొక్క ఆయుష్ను నీ కొరకు వాడతానయ్యా. ఈ దీర్ఘాయువు నీ కొరకు వాడతానయ్యా. కరోనాలో తండ్రి ఆ రోగములు పడనీయకుండా, వైరస్ను అంటనీయకుండా నన్ను సజీవుడిగా పెట్టావు నాయన. ఎప్పుడో ఏ తెగులు చేతనో, ఏ రోగం చేతనో, ఏ యాక్సిడెంట్లో ఎప్పుడో చనిపోయేదాన్ని నేను బ్రతికున్నానంటే నీ కృపవయ్యా. అయ్యా, నేను బ్రతికున్న నీ కృప. నీ కొరకు బ్రతకాలయ్యా, నేను బ్రతికించాలయ్యా, అనేకులు బ్రతికించాలయ్యా, నశించిపోతున్న ఆత్మను బ్రతికించాలయ్యా, అనేకుల కొరకు భారంగా ప్రార్థించాలయ్యా. అయ్యా, ఒక కొడవలిగా నేను మారి పంటను కొయ్యాలయ్యా. 3000 మందిని ఏ విధముగా పేతురు గారు ఏ విధంగా మార్చడానికి కారకుడయ్యాడో బిడ్డ, దేవుడు ఒక కొడవలిగా నిన్ను మార్చి ఇదిగో పంట విస్తారముగా ఉన్నది. నీ కళ్ళ ఎదుటే పంట కనపడుతూ ఉంది. ఇక నీ మనసు ఊరుకోదిక, ఏదో చెప్పాలి, ఇక దేవుడి గురించి ఏదో బోధించాలన్న లోపల ఆశ పుట్టుకొని రాబోతూ ఉంది. యేసు నామములో ప్రభు కొరకు బలంగా నిలబడి అనేకులను ప్రభులు చేర్చబోతున్నావు. ఈ రోజు నుంచి ఇంతవరకు ఒక్క కుటుంబాన్ని కూడా మార్చలేని బిడ్డగా ఉన్నావా? ఇక నుంచి అనేక కుటుంబాలు నీ ద్వారా మందిరానికి రాబోతూ ఉన్నాయి, నీ ద్వారా రాబోతా ఉన్నాయి యేసు నామములో. అదిగో నీ వాక్కును, నీ నోట దేవుడు మాటను పెట్టబోతున్నాడు. అదిగో వాడిగల వాక్కును పెట్టబోతా ఉన్నాడు, శక్తి కలిగిన వాక్కును పెట్టబోతా ఉన్నాడు. నువ్వు ప్రార్థించి గద్దిస్తున్నప్పుడు, నీ ఇంటి సమస్యలతో నువ్వు ప్రవచిస్తున్నప్పుడు, నీ ఇంటి బాధలతో నువ్వు ప్రవచిస్తున్నప్పుడు, ఆ వాక్కు వెళ్ళి నీ ఎదుట ఉన్న సమస్యను, నీ ఎదుట ఉన్న రోగాన్ని, నీ ఎదుట ఉన్న దెయ్యాన్ని కాల్చివేయబోతా ఉంది. కాల్చివేయబోతా ఉంది. వాడిగలిగిన వాక్కును పెట్టబోతున్నాడు దేవుడు. బిడ్డ, బాబాలా రబా షకాల్దా రాలా రబా. నీ ఇంటిని గురించి ఎవరో వస్తారు ప్రవచిస్తారు అని అనుకోవద్దు. నీకు నువ్వే ప్రవచించు. ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలారా జీవము కలిగిన వారిగా లెగండి అని యెహెజ్కేలు ప్రవచించినట్లుగా ఎండిపోయిన నీ ఆత్మీయతను గురించి నువ్వు ప్రవచించుకో. ఎండిపోయిన నీ పిల్లల గురించి ప్రవచించుకో. ఏదైతే నీ జీవితంలో లాస్ అయిపోయిన వాటిని గురించి నువ్వు ప్రకటించుకుంటా ఉంటే దేవుడి పని దేవుడు చేస్తూ ఉంటాడు. నీ పని నువ్వు చేసుకుంటా వెళ్ళిపో. పెంతెకోస్తు పండుగల తరువాత దేవుడు బలంగా పనిచేస్తాడు. బిడ్డ, నీ జీవితాన్ని పూర్తిగా దేవుడికి సమర్పించుకో. దేవుడు పని చేస్తున్నప్పుడు దేవుడికి సరెండర్ అవ్వు. పూర్తి విశ్వాసం లెక్కరా. ప్రతి ఆదివారం మానక మందిరానికి వస్తానని మాటి, చర్చికి మాననయ్యా. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు, బుద్ధి పుట్టినప్పుడు కాదు, రెగ్యులర్గా ప్రతి ఆదివారం నీ విశ్రాంతి దినాన్ని నేను పాటిస్తాను. పనికి ఎన్ని ఆఫర్లు వచ్చినా, ధనము ఎన్ని ఆఫర్లు వచ్చినా నేను వెళ్ళనయ్యా. నిత్యము నిన్ను స్తుతిస్తాను, ఆరాధిస్తానని మనం ఒప్పుకుంటా ఉందాం. తండ్రి స్తోత్రమయ్యా, ఇంతవరకు నువ్వు బలపరిచిన తీరికే స్తోత్రం. మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని వాడుకున్నందుకు వందనాలు. ఈరోజు ఈ ఉదయకాలము పెంతెకోస్తు పండుగ తరువాత అనే పార్ట్ 1లో పేతురు గారు ఏం చేశాడు, అప్పుడు ప్రజలకి ఏం జరిగిందో కొన్ని విషయాలు చెప్పగలిగాను. ఈ వాక్యాల ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరచమని నమ్ముతూ ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో అడుగు వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుడు నాతో మాట్లాడాడు అన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దీన్ని మహిమపరుద్దాం.